Show Christ through lives. Let's show Christ through our own lives. ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితం గురించి వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు లేకపోతే ఫండమెంటల్ ట్రూత్స్ గురించి ఈ రోజు నేను షేర్ చేయాలనుకున్నాను. స్పిరిచువల్ లైఫ్ అంటే అది రిలీజియస్ లైఫ్ కంటే అది డిఫరెంట్ అనేది మొట్టమొదటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రిలీజియస్ లైఫ్ అంటే ఒక మతాన్ని వెంబడించడం, మతపరమైనటువంటి బోధనను అంటే పాటించడం అందరు మతస్థులు చేస్తూ ఉంటారు. ఎవ్రీబడి అంటే ఏ మతాన్ని ఫాలో వాళ్ళైనా వాళ్ళ మతానికి సంబంధించిన కొన్ని బోధనలను వెంబడిస్తూ ఉంటారు, కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటారు. అయితే ఆత్మీయ జీవితం అనేది డైరెక్ట్గా మత సంబంధమైన పట్టింపులకు, బోధలకు, ఆచారాలకు సంబంధం ఏమి లేదండి. సో స్టార్టింగ్ లోనే I just want to differentiate between being a religious person, being a spiritual person. A religious person is somebody who follows a certain religious teachings or practices some religious traditions. Religious person అంటే ఇప్పుడు ఎన్నో మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ఆ మత బోధలను, ఆ మత పద్ధతులను, ఆచారాలను పాటించే వాడని ఒక రిలీజియస్ పర్సన్ అంటారు. కానీ ఈరోజు మనం మాట్లాడే అంశము రిలీజియన్ గురించి కాదండి, ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతున్నాం, స్పిరిచువల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాం. స్పిరిచువల్ పర్సన్కి రిలీజియస్ పర్సన్కి చాలా తేడా ఉన్నది. ఆ విషయమే మనం ఎంత తొందరగా గమనించి నేర్చుకుంటే అంత మంచిది. సాధారణంగా యేసు ప్రభు గురించి లేకపోతే సువార్త ప్రకటించే చాలా మంది కూడా మనం సువార్త ఎట్లా ప్రకటిస్తామంటే, మీరు సువార్తను నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే నరకం పోకుండా యేసు ప్రభు మిమ్మల్ని నరకం నుండి కాపాడుతాడు, నరకం పోకుండా కాపాడుతాడు, పరలోకం తీసుకుపోతాడు. సువార్తలో ఉన్నటువంటి మెయిన్ ఎసెన్స్ నరకం పోకుండా ఆయన కాపాడుతాడు, పరలోకం పోవడానికి సహాయం చేస్తాడని చాలా మంది ఆ రెండు విషయాలే హైలైట్ చేస్తూ ఉంటారు. యేసు ప్రభుని ఎందుకు నేను నమ్ముకోవాలంటే నరకం పోకుండా ఉండడం కోసం ఒక ఆన్సర్, లేకపోతే పరలోకం పోవడం కోసం అని ఇంకొక ఆన్సర్. కానీ యాక్చువల్గా యేసు ప్రభు ఆయన సువార్త ఆయన ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్యం గురించి ప్రకటించినప్పుడు కానీ ఆయన మనకు ఇచ్చిపోయిన సువార్త ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్ ఆఫ్టర్ యూ డై. చచ్చిపోయినాక పరలోకం పోవడం కోసం మాత్రమే యేసు ప్రభు సువార్త ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం మనం నిజంగా మన విశ్వాసం అంత గొప్ప విశ్వాసం కాదండి. మన సువార్త కూడా అంత గొప్ప సువార్త కాదు. మన సువార్త కేవలం మరణించినాక మన డెస్టినేషన్ మాత్రమే ఎఫెక్ట్ చేసేదైతే, అట్లంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మాత్రం మనకు అది పెద్ద నిరీక్షణ ఇవ్వదు కదా. మన సువార్త యేసు ప్రభు మన కోసం మరణించడం కేవలం నువ్వు చచ్చిపోయినాక నరకం పోకుండా పరలోకం పోవడం కోసం మాత్రమే కాదండి. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఏర్పాటు చేసుకుంటావో ఆ దినము నుండి, ఆ క్షణం నుండి ఈ భూమి మీద నీవు బ్రతికే విధానం కూడా మారిపోతుంది. సో ద గాస్పుల్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ అవర్ ఇటర్నల్ డెస్టినేషన్ ఆఫ్టర్ డెత్. సువార్త అనేది చచ్చిపోయినాక పరలోకం పోవడం కోసం మాత్రమే కాదండి. సువార్తను అంగీకరించిన వారు, యేసు ప్రభుని వెంబడించడానికి నిర్ణయం చేసుకున్న వాళ్ళు, మారు మనసు పొంది యేసు ప్రభుని వెంబడించిన క్షణము మొదలుకొని వాళ్ళ జీవిత విధానం మారిపోతుంది. ద క్వాలిటీ ఆఫ్ దేర్ లైఫ్ చేంజెస్. అది సువార్త. సువార్త అనేది ఈ భూమి మీద మన జీవితాన్ని కూడా మారుస్తుంది. జీవితాన్ని మారుస్తుంది, జీవిత విధానాన్ని మారుస్తుంది, జీవిత విలువలను మారుస్తుంది, నీ బ్రతుకు యొక్క ఉద్దేశాన్ని మారుస్తుంది. సో ద గాస్పుల్ హ్యాస్ ఎ లాట్ టు డూ విత్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యూ డై. అది మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిదండి. సువార్త ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి మన జీవితాన్ని చాలా ప్రభావితం చేయబోతుంది. మన విధానాన్ని, మన ఉద్దేశాలని, మన విలువలను అన్నిటిని కూడా సువార్త మార్చబోతుంది. దట్ ఈస్ ద గాస్పుల్. స్పిరిచువల్ లైఫ్ అంటే ఏంటి అని చాలా మంది కూడా వివరించినారు, పుస్తకాలు రాసినారు. స్పిరిచువల్ లైఫ్ సింప్లీ ఈజ్ ద లైఫ్ లివ్డ్ ఇన్ అండ్ విత్ గాడ్.
ఆత్మీయ జీవితం అంటే ఏంటంటే దేవునిలో మన జీవితం ఎప్పుడైతే ఆరంభమైందో అప్పుడు మనం ఆత్మీయ జీవితాన్ని ఆరంభిస్తాం అన్నట్టు. ఇన్ గాడ్ అండ్ విత్ గాడ్, ఆయనలో ఆయనతో జీవించే జీవితము ఆత్మీయ జీవితం. మతపరమైన జీవితంలో దేవునితో డైరెక్ట్ సంబంధం మీకు ఉండాల్సిన అవసరం లేదండి. ఏ మతస్థులైనా, ఆ మాటకు వస్తే ఎంతో మంది క్రైస్తవులు ఉన్నారండి. క్రైస్తవులని పేరు పెట్టుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రీస్తుతో సంబంధం లేకుండా కూడా, దేవునితో వ్యక్తిగత సంబంధం లేకుండా కూడా చర్చిలకు పోకుండా, గుడికి పోకుండా, ఆరాధన చేసుకుంటా, సందాలు ఇచ్చుకుంటా, పాటలు పాడుకుంటా రిలీజియస్ పీపుల్ చాలా మంది ఉన్నారు. బట్ ఎ స్పిరిచువల్ పర్సన్ హ్యాస్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ హీస్ లైఫ్ ఈజ్ ఇన్ గాడ్ అండ్ విత్ గాడ్. మనందరం కూడా ఈ క్లాస్లో ఐ హోప్ మీరు కేవలం క్రైస్తవ్యాన్ని ఒక మతంగా పాటించడమే కాకుండా, ఆచారంగా పాటించడమే కాకుండా, యేసు ప్రభుతో వ్యక్తిగత సంబంధం ఉన్న వాళ్ళనే ఆశిస్తున్నాను. లేకపోతే ఇప్పటికైనా ఏం లేట్ కాదండి. ఇప్పటికైనా మీరు ఎంత తొందరగా యేసు ప్రభును వ్యక్తిగతంగా మీ రక్షకుడుగా అంగీకరిస్తే అంత ఆశీర్వాదం మీకు. లేకపోతే మాత్రం స్పిరిచువల్ లైఫ్ గురించిన మీకు అవగాహన ఏంటో మీకు తెలియదు. నేను ఈ రోజు ఏం మాట్లాడుతున్నానో అదంతా మీకు ఫారెన్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది ఇఫ్ యు ఆర్ ఎ రిలీజియస్ పర్సన్. సో శారీరకంగా ఎట్లాగైతే మనందరికీ పుట్టిన దినం ఒకటి ఉంటుందో, మనం ఎట్లాగైతే ఇప్పుడు పురుషోత్తం ఫ్రాన్సిస్ అన్నకి ఇంత వయసు అని చెప్పారంటే ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నారంటే ఎప్పుడు పుట్టాడో స్పష్టంగా తెలుసు కాబట్టి. శారీరక జీవితానికి ఎట్లాగైతే ఒక ఆరంభం ఉంటుందో, ఆత్మీయ జీవితానికి కూడా ఒక ఆరంభం ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, మనందరం కూడా మన పాపంలో చచ్చిన వారమై ఉండగా అని అంటాడు. వైల్ వి వర్ డెడ్ ఇన్ అవర్ సిన్స్, మన పాపములో అనారోగ్యంగా ఉన్నామని అనలే, మన పాపంలో బలహీనంగా ఉన్నామని అనలే, మన పాపంలో మీరు రోగస్తులై ఉన్నారని అనలే, మన పాపంలో చచ్చిన వారై ఉండగా, మీనింగ్ మీలో జీవం లేదు. యు ఆర్ డెడ్ ఇన్ యువర్ సిన్. సో ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాళ్ళు కూడా అండి, శారీరకంగా మనం పుట్టినప్పుడు శారీరకంగా మనం సజీవంగా ఉన్నాము, కానీ పాపులుగా పుట్టాము కాబట్టి, పాపము అనే నేచర్తో, స్వభావంతో పుట్టాం కాబట్టి ఆత్మీయంగా చచ్చిన వారమై పుట్టినాం. పుట్టడమే పాపంలో పుట్టాం. బాల్యం అంతా కూడా మరి యేసు ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకునేంత మటుకు కూడా పాపంలోనే జీవించాం. అది గ్రహించినా గ్రహించకపోయినా పాపం అనేది మన జీవితంలో ఒక చాలా ఇంపార్టెంట్ భాగం. మనం పాపులుగా ఆరంభించాం ఈ యాత్ర. పాపులుగా ఆరంభించిన ఈ యాత్రను ఏదో ఒక సమయంలో మన పాపపు స్థితి గ్రహించి గమనించి క్రీస్తు మన కోసం శిలువపై చేసిన కార్యాన్ని తెలుసుకొని కృతజ్ఞతతో, ప్రభా నేను పాపిని, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నా, నా కోసం నీవు శిలువపై మరణించినందుకు నీ వందనాలు అని ఎప్పుడైతే క్రీస్తును మనం అంగీకరించినామో అప్పుడు ఆత్మీయంగా మనము తిరిగి జన్మించినాము. సో యోహాను సువార్త మనందరికీ బాగా పరిచయమైన వాక్య భాగము. యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతూ, ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలోకి ప్రవేశించడు, దేవుని రాజ్యాన్ని చూడని కూడా చూడడు అంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము మీరు మొదటి 5-6 వచనాలు చూసుకుంటే మీకు అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. సో తిరిగి జన్మించడం అనేది అంటే పురుషోత్తం ఫ్రాన్సిస్ ఫిజికల్ గా ఒక టైంలో జన్మించాడు, అది మొదటి జన్మ. కానీ రెండవ జన్మ ఆత్మీయ జన్మ. అంటే నేను నా పాపపు స్థితిని గ్రహించి క్రీస్తుని ఎప్పుడైతే వ్యక్తిగతంగా నా రక్షకుడు అంగీకరిస్తున్నో దాన్ని మనం బార్న్ అగైన్ అనే ఇంగ్లీష్ పదము, తిరిగి జన్మించడం అనే తెలుగు పదం వాడతాం. మారు మనసు అని కూడా చాలా తరచుగా వాడుతూ ఉంటాం. సో ఎట్లాగైతే శారీరక జీవితానికి ఒక పుట్టుక దినం ఉన్నదో, ఒక జన్మదినం ఉన్నదో, ఒక బర్త్డే ఉన్నదో, ఆత్మీయ జీవితానికి కూడా ఒక ఆరంభం ఉంటుంది. అయితే కొంతమందికి అది చాలా ఖచ్చితంగా స్పెసిఫిక్ గా ఫలానా రోజు నేను తిరిగి జన్మించాను అని తెలిసేంత స్పష్టత కొంతమందికి ఉంటుంది. కొంతమందికి అంత స్పష్టంగా ఎప్పుడు అయింది అనే డేట్ తెలియదు. డేట్ తెలియనంత మాత్రాన మీ పుట్టుక ఇన్వాలిడ్ కాదండి. ఇప్పుడు పాత కాలంలో ఇప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు, మా తాతయ్య వాళ్ళు ఆ వాటికి వస్తే ఇప్పుడు కూడా ఊర్లలో చాలా మందికి నువ్వు ఎప్పుడు పుట్టినావు అంటే వాళ్ళకి ఇప్పుడు మనలాగానే కరెక్ట్ నేను January 30 సచ్ అండ్ సచ్ ఇయర్ అని చెప్పరు. వాళ్ళకి డేట్ తెలియకపోవచ్చు.
డేట్ తెలవనంత మాత్రాన వాళ్ళ జన్మ ఇన్వాలిడ్ కాదు. వాళ్ళు స్పెసిఫిక్గా డేట్ చెప్పలేరు, కానీ పుట్టారా లేదా అన్న క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఎస్, పుట్టినారు. అయితే సుమారుగా పలానా ఎండాకాలంలో పుట్టినా అంటాడు ఒకడు, వర్షాకాలంలో పుట్టినా అంటాడు, పలానా తుఫాన్ వచ్చినప్పుడు పుట్టినా అంటాడు, పలానా ఇన్సిడెంట్ అయినప్పుడు పుట్టినా అంటాడు. దే విల్ గివ్ ఎ రెఫరెన్స్ టు దేర్ బర్త్, బట్ దే మే నాట్ నో ద ఎగ్జాక్ట్ డేట్. సో కొంతమందికి ఎగ్జాక్ట్ నువ్వు ఎప్పుడు తిరిగి జన్మించడం అంటే వాళ్ళకి డేట్ తెలియకపోవచ్చు. బట్ దట్స్ ఓకే అండి. డేట్ తెలియనంత మాత్రాన మీ జన్మ ఇన్వాలిడ్ కాదు. డేట్ తెలిసినంత మాత్రాన అది చాలా గొప్ప విషయం ఏం కాదు, తెలిస్తే మంచిదే. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ నువ్వు తిరిగి జన్మించినవా లేదా అన్నది. సో సహజంగా ప్రకృతి సంబంధమైన జన్మ పొందిన వాళ్ళందరూ కూడా ప్రకృతి సంబంధులు. అయితే న్యాచురల్ బర్త్ పొందిన వాళ్ళందరూ కూడా న్యాచురల్ బర్త్ పొందినాక ప్రపంచంలో జీవిస్తున్నాం కాబట్టి రాను రాను ఏ న్యాచురల్ మ్యాన్ ఆటోమేటికలీ బికమ్స్ ఏ వరల్డ్లీ మ్యాన్. ఏ న్యాచురల్ మ్యాన్ ఆటోమేటిక్గా ఆయన ఏమి మార్పులు చేయక్కర్లేదు. న్యాచురల్గా పుట్టిన ప్రతివాడు ప్రపంచంలో జీవిస్తూ జీవితం కొనసాగిస్తున్న కొలది ప్రపంచంలో జీవిస్తున్నాడు కాబట్టి వరల్డ్లీ మ్యాన్ అయిపోతుంది. కొన్నిసార్లు న్యాచురల్ మ్యాన్ రిలీజియస్ మ్యాన్ కావచ్చు. అంటే సహజంగా ప్రకృతి సంబంధమైన మనిషి పుట్టాడు, రాను పోతున్నప్పుడు కొన్ని మతాలు కొన్ని ఆచారాలు చూసి నచ్చి మతపరమైనటువంటి వ్యక్తి కావచ్చు, రిలీజియస్ పర్సన్ కావచ్చు. అయినా కూడా ఆయన స్పిరిచువల్ పర్సన్ కాదు. వరల్డ్లీ పర్సన్ ఎట్లాగైతే స్పిరిచువల్ పర్సన్ కాదో, రిలీజియస్ మ్యాన్ కూడా స్పిరిచువల్ పర్సన్ కాదు. ఇంకా స్పిరిచువల్ పర్సన్ కావాలంటే, ఒక వ్యక్తి ఆత్మీయ జీవి కావాలంటే ఖచ్చితంగా ఆత్మీయ జన్మ అనుభవం ఉండాలని, తిరిగి జన్మించాల. ఏదో ఒక సమయంలో తన పాపపు స్థితిని గమనించి హృదయపూర్వకంగా క్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాల. సో దాన్నే న్యాచురల్ మ్యాన్ ఆటోమేటిక్గా వరల్డ్లీ మ్యాన్గా ఉంటాడు. వరల్డ్లీ మ్యాన్గా ఉండొచ్చు, రిలీజియస్ మ్యాన్గా కూడా ఉండొచ్చు. కానీ ఏదో ఒక సమయంలో ఈ వరల్డ్లీ మ్యాన్ కానీ రిలీజియస్ మ్యాన్ కానీ తిరిగి జన్మిస్తే, మారు మనసు పొంది యేసు ప్రభువుని వ్యక్తిగతంగా అంగీకరిస్తే అప్పుడు మనం స్పిరిచువల్ పర్సన్ అవుతాం. పురుషులైనా స్త్రీలైనా అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఆరంభమవుతుంది. సో 3 పదాలు చెప్పినా అండి: న్యాచురల్ మ్యాన్, వరల్డ్లీ మ్యాన్, స్పిరిచువల్ మ్యాన్. ఇంకా మీకు ఇంకొక కేటగిరీ కావాలంటే రిలీజియస్ మ్యాన్ అని కూడా పెట్టుకోవచ్చు. సో న్యాచురల్ మ్యాన్ అందరూ కూడా వరల్డ్లీ మ్యాన్ అయినా కావచ్చు, రిలీజియస్ మ్యాన్ అయినా కావచ్చు. కానీ స్పిరిచువల్ మ్యాన్ కావాలంటే మాత్రం మళ్ళీ ఒక స్టార్టింగ్ పాయింట్ కావాలి. ఆత్మీయంగా మనం తిరిగి జన్మించాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మనము పాపములో చచ్చిన వారమై ఉండగా మన కోసం క్రీస్తు మరణించినాడు. సో చచ్చిన వారమై ఉండగా క్రీస్తుని అంగీకరించి తిరిగి జన్మించినాం. సో వీ వర్ బోర్న్ అగైన్. కొన్ని వాక్యాలు నేను మీతో పంచుకోవాలనుకున్నానండి. యోహాను సువార్త 3వ అధ్యాయం ఆల్రెడీ చెప్పినా నేను. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి 5-6 వచనాలు మీరు ఎప్పుడైనా తర్వాత రాసుకోండి. ఇప్పుడైతే నోట్స్ రాసుకునే వాళ్ళు జస్ట్ రెఫరెన్స్ రాసుకోండి. 3వ అధ్యాయం 3వ వచనంలో యేసు ప్రభువు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. బై ద వే అండి, ఈ ప్రశ్న అడిగినప్పుడు నికోదేము యేసు ప్రభుని ఈ ప్రశ్నను అడిగినప్పుడు ఆయన న్యాచురల్ మ్యాన్ అండ్ ఆల్సో ఏ రిలీజియస్ మ్యాన్. పుట్టిన ప్రతివాడు రిలీజియస్ మ్యాన్ కూడా కాడండి. పుట్టిన ప్రతివాడు న్యాచురల్ మ్యాన్, వరల్డ్లీ మ్యాన్ అవుతాడు. అయితే నికోదేము యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్న అడుగుతున్న సమయంలో ఆయన న్యాచురల్ గా జన్మించినాడు, వరల్డ్లీ మ్యాన్ గా ఉన్నాడు, రిలీజియస్ మ్యాన్ గా కూడా ఉన్నాడు. కానీ స్పిరిచువల్ మ్యాన్ కాదు, తిరిగి జన్మించలే కదా. ఆయనకు ధర్మశాస్త్రం గురించిన జ్ఞానం చాలా ఉన్నది, చాలా మందికి బోధిస్తున్నాడు కూడా. కానీ ఈజ్ నాట్ ఎ బార్న్ అగైన్ పర్సన్, ఈజ్ నాట్ ఎ స్పిరిచువల్ మ్యాన్. అందుకే యేసు ప్రభు అంటాడు, ఒకడు కొత్తగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలో చూడలేడు అని అంటాడు. మళ్ళీ దాని తర్వాత 5వ వచనం, కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటాడు. సో ఒక విషయం చాలా స్పష్టంగా బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, తిరిగి జన్మించకపోతే ఎప్పుడో ఒకసారి నీ పాపపు స్థితిని నువ్వు సంపూర్ణంగా గమనించి నువ్వు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే యూ కెన్ బి ఎ రిలీజియస్ మ్యాన్ బట్ నాట్ ఎ స్పిరిచువల్ మ్యాన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఈ మాట ఉంటుందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అక్కడ కొరింథీలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి
విశ్వాసులతో క్రైస్తవులతో మాట్లాడుతూ పౌలు రాస్తూ అక్కడ 2-3 రెఫరెన్సెస్ ఇస్తారండి. వాళ్ళకు 2-3 విధాలుగా వాళ్ళను సంబోధిస్తాడు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అంటాడు. ఆత్మ సంబంధి అయిన మనుషు, స్పిరిచువల్ మ్యాన్. నేను మీతో స్పిరిచువల్ పీపుల్ లాగా నేను మాట్లాడలేకపోతున్నాను. ఎందుకు? శరీర సంబంధులైన మనుషులే అనియు అంటే ఇక్కడ ఆ వచనంలో మొదటి వచనం శరీర సంబంధులైన మనుషులు అంటాడు. శరీర సంబంధులైన మనుషులు అంటే సహజంగా ప్రకృతి సంబంధమైన జన్మ వాళ్ళకున్నది. తల్లిదండ్రులకు భూమి మీద ప్రకృతి సంబంధమైన జన్మ వాళ్ళకున్నది. ఫిజికల్ బర్త్ ఉన్నది, స్పిరిచువల్ గా దే ఆర్ స్టిల్ డెడ్. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు అని కంటిన్యూ చేస్తా ఉంటాడు. 2వ వచనంలో మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన అంటాడు. ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన నేను మీకు ఆత్మీయంగా మెచ్యూర్గా ఉండే వాళ్ళకి చెప్పే సంగతులు చెప్పలేకపోతున్నా అంటాడు. 3వ వచనంలో ఏమంటాడంటే మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా. శరీర సంబంధులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే మనుషుల రీతి వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు. అంటే వాక్యానుసారంగా బ్రతకడం వాళ్ళకి చేత కాదు. దేవుడు ఆశించిన విధంగా బ్రతకడం వాళ్ళకి చేత కాదు. శరీర సంబంధులై ఉన్నారంటాడు. సో శరీర సంబంధులు ఉన్నారు కానీ మీరు ఆత్మ సంబంధులు కారు అని అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఏమంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అంటాడు. అక్కడ 14వ వచనంలో 1 Corinthians chapter 2లో 14వ వచనంలో ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. బికాజ్ ఈజ్ ఎ న్యాచురల్ మ్యాన్. న్యాచురల్ గానే ఆలోచిస్తాడు, ఈ లోక సంబంధంగా ఆలోచిస్తాడు. కాబట్టి ఆయనకు ఆత్మీయ విషయాలు వాళ్ళు గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు, అంగీకరించలేరు అంటాడు. 15వ వచనంలో ఏమంటాడంటే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అంటాడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. సరే, ఈ వచనాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటండి, మనం సహజంగా ప్రకృతి సంబంధమైన జన్మ అందరం కూడా పొందాం. మనలో కొంతమంది మత సంబంధమైనటువంటి పద్ధతులు కూడా పాటిస్తున్నాం. ఎవ్రీబడి ఈ జూమ్ కాల్లో ఉన్న మీరందరూ కూడా ప్రకృతి సంబంధమైన జన్మ అయితే పొందినారు. న్యాచురల్ మ్యాన్ ఆర్ న్యాచురల్ ఉమెన్, న్యాచురల్ బర్త్ వచ్చింది మీకు. మనలో కొంతమంది రిలీజియస్ గా కూడా ఉన్నారు. అందరం కూడా వరల్డ్లీ అయితే పెరిగినాం. కానీ ఏదో ఒక సమయంలో వ్యక్తిగతంగా క్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే ఆత్మ సంబంధులైన వారు ఉంటారు. అంగీకరించని వాళ్ళు ఇప్పటికి కూడా దే ఆర్ రిలీజియస్ పీపుల్ బట్ నాట్ స్పిరిచువల్ పీపుల్. ఆత్మ సంబంధి అయిన వారు మీరు కారు, క్రీస్తుని అంగీకరించకపోతే, తిరిగి జన్మించకపోతే. సో పౌలు ఈ విషయంలో చాలా స్పష్టంగా రాస్తాడండి. క్రీస్తు కూడా, యేసు ప్రభు కూడా చాలా క్లియర్గా చెప్పినాడు నికోదేముకి, అయ్యా ఏం లాభం లేదయ్యా, నువ్వు ఎంత రిలీజియస్ పర్సన్ కావచ్చు, నువ్వు ఈవెన్ రిలీజియస్ టీచర్ కూడా కావచ్చు, వాక్యాన్ని ఉత్తగా పాటించేటోడివే కాదు, వాక్యాన్ని బోధించేటోడివి కూడా కావచ్చు, అయినా మారు మనసు పొందకపోతే మాత్రం నీవు స్పిరిచువల్ పర్సన్ కాదు అని అంటాడు. డాలస్ విల్లర్డ్ అని ఒక చాలా గొప్ప దైవ భక్తుడు ఉన్నాడండి అమెరికాలో. ఆయన చాలా మంచి పుస్తకాలు రాసినాడు. డాలస్ విల్లర్డ్ అని. ఆయన రాసిన ఒక పుస్తకం పేరు ద డివైన్ కాన్స్పిరసీ. ద డివైన్ కాన్స్పిరసీ అనేది కొంచెం ఇంత మందంగా ఉంటుంది పుస్తకం. అసలు సువార్త అంటే ఏంటిది, సువార్త యొక్క ఉద్దేశం ఏంటిది, అది దేన్ని మార్చాలా, దేన్ని ఎఫెక్ట్ చేయాలా, మనం ఎట్లా దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము, లేకపోతే ఎట్లా దాన్ని తప్పుగా ప్రజెంట్ చేస్తున్నామని, పాపం గురించి మన అవగాహన ఏంటి, పరలోకం గురించి మన అవగాహన ఏంటి, సువార్త గురించి మన అవగాహన ఏంటని చాలా బ్యూటిఫుల్ గా రాస్తారండి డాలస్ విల్లర్డ్ అనే ఆయన. నాకు చాలా ఇష్టం ఆ ఆథర్. చాలా పుస్తకాలు, ఆయన పుస్తకాలు నేను చాలా చదువుతాను, నా ప్రసంగాలు కూడా రెఫర్ చేస్తూ ఉంటాను. గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. రీసెంట్గా చనిపోయేది ఆయన. చాలా గొప్ప దైవ భక్తుడు. డాలస్ విల్లర్డ్ ఏమంటారంటే, గత కొన్ని ఆల్మోస్ట్ ప్రాటెస్టెంట్ చర్చ్ స్టార్ట్ అయినాక, ఎస్పెషల్లీ లాస్ట్ కొన్ని డెకేడ్స్ నుండి, ఆల్మోస్ట్ లాస్ట్ ఒక సెంచరీ నుండి కూడా క్రైస్తవ్యము సువార్తను ప్రజెంట్ చేసే విధానం చూస్తుంటే అసలు సువార్త యొక్క ఎసెన్స్ మనం కోల్పోయినాము అని అంటాడు ఆయన. సువార్తను కేవలం మనము నరకం పోకుండా కాపాడడం కోసం మాత్రమే ప్రజెంట్ చేస్తున్నమాట.
లేకపోతే ఇంకొక మాట, ఆయన అన్న మాట ఏమిటంటే గాస్పుల్ ఆఫ్ సిన్ మేనేజ్మెంట్ అంటాడు. డాలస్ విల్లర్డ్ ఏమంటాడంటే గాస్పుల్ ఆఫ్ సిన్ మేనేజ్మెంట్ అంటే మనం ఎట్లా చెప్తున్నామంటే సువార్తని, యేసుప్రభు నువ్వు అంగీకరిస్తాయా, పాపం చేయకుండా నువ్వు కాపాడుకోవడానికి యేసుప్రభు నీకు సహాయం చేస్తాడు. పాపం చేయకుండా ఉండడమే క్రైస్తవ జీవితం యొక్క మెయిన్ ఉద్దేశం. పాపంలో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా, శోధనలకు లొంగకుండా, పాపంలో పడకుండా ఉండడమే సువార్త యొక్క మెయిన్ ఉద్దేశం అన్నట్టు మనము ఎందుకు మనం మారు మనసు పొందాలంటే ఈ పాపానికి బానిసగా ఉండకుండా, నరకానికి పోకుండా, పాపానికి బానిసగా ఉండకుండా, సంహవ్ పాపాన్ని మేనేజ్ చేయడం కోసం, పాపానికి బానిసలుగా కాకుండా మేనేజ్ చేయడం కోసం మనకు దేవుడు ఈ సువార్తను ఇచ్చినాడు, యేసుప్రభు శిలువ మీద మరణించినాడు అన్నట్టు మనం ప్రజెంట్ చేస్తున్నామంటారండి. నిజంగా కూడా అది చాలా విచారం, చాలా అంటే చాలా సిగ్గుకరం. గాస్పుల్ ఈజ్ నాట్ సిన్ మేనేజ్మెంట్. అంటే పాపము చేయకుండా, పాపమును తప్పించుకోవడానికి, శోధనను తప్పించుకోవడానికి మాత్రమే సువార్త నీకు యేసుప్రభు శిలువపై మరణించలేదండి. యేసుప్రభు శిలువపై మరణించి నిన్ను ఆయన బిడ్డగా ఎందుకు చేసుకున్నాడంటే ఇప్పటి నుండి నువ్వు శోధనలకు లొంగకుండా, పాపంలో పడకుండా, కొంచెం అందరికంటే డిఫరెంట్ గా బతకడం కోసం, వాటి నుండి తప్పించుకొని బతకడం కోసం మాత్రమే అని చాలా మంది అంటారు. అది కూడా ఒక భాగం అండి. తప్పకుండా క్రీస్తు బిడ్డలుగా మనము పాపాన్ని జయించాలా, పాపాన్ని జయించి పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అయితే పాపాన్ని తప్పించుకోవడం మాత్రమే మన యొక్క పిలుపు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం కాదు. పరిశుద్ధ జీవితం జీవించడం మన యొక్క పిలుపులో ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ రెండు కూడా కనెక్టెడ్ థింగ్స్ అండి. మనం ఎట్లా చేస్తామంటే క్రైస్తవులను ఈయన మంచి విశ్వాసి అని ఎట్లా మనం డిఫైన్ చేస్తామంటే, ఆ బ్రదర్ సినిమాలు చూడడండి, ఆ బ్రదర్ పేకాట ఆడండి, ఈ బ్రదర్ అట్లాంటి పిచ్చి పనులు చేయడు, ఇట్లాంటి పనులు అంటే ఆ పనులు చేయనందుకు ఈ వ్యక్తి చాలా గొప్ప విశ్వాసి అని అనుకుంటాం మనం. సో హౌ డు వి డిఫైన్, అరే ఈయన మంచి విశ్వాసి అండి, ఎట్లా చెప్తారు ఈయన మంచి విశ్వాసి అని అంటే, ఈయన చెడ్డ పనులు ఏం చేయట్లేదండి, ఎవరికి మోసం చేయట్లేదు, లోకంలో ఉండే కొన్ని చెడ్డ పద్ధతులు కానీ ఏం పాటించట్లేదు, లంచాలు ఇవ్వట్లేదు, తాగుబోతు కాదు, పాపం చేయట్లేదు, కాబట్టి ఈయన దేవుణ్ణి వెంబడిస్తున్న మంచి బిడ్డ, రక్షణ పొందినట్టు మనం మాట్లాడుకుంటున్నమాట. అది కూడా ఒక భాగమే అండి. తప్పకుండా పాపం చేయకుండా ఉండడం కూడా రక్షణలో ఒక భాగమే. కానీ పాపం చేయకుండా ఉండడమే రక్షణలో మెయిన్ పిలుపు కాదు. పాపం చేయకుండా పరిశుద్ధతలో ఎదుగుతూ, ఆయన పోలికలో ఎదుగుతూ, ఆయన రాజ్యం కోసం వాడబడడం సువార్త యొక్క మెయిన్ ఇంపాక్ట్ ఉండాలి మన జీవితంలో. పాపం చేయడం మానేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై ద వే, ఎవరైతే పాపం చేయడం మానేశారని అనుకుంటున్నారో వాళ్ళ డెఫినేషన్ ఈజ్ చాలా వీక్ డెఫినేషన్ అండి. మీరు అనుకుంటే సినిమా చూడకపోతేనే పాపం తప్పించినట్టు కాదు. సినిమా టాకీస్లోకి పోకుండా కూడా ఎన్నో విధాలుగా మనం చూడాల్సిన కూడా చూసుకోవచ్చు. పాపం చేయకుండా బై ద వే ఎవరు ఏమీ లేరు, మనం కూడా ఇంకా బలహీనమే, పాపంలో బలహీనం ఉన్నాం. కానీ పాపం చేయకుండా ఉండుటనే మన రక్షణ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం కాదు. మన రక్షణ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం పాపము చేయకుండా ఉండడం, పాపం నుండి దూరంగా ఉండడం, పవిత్రతలో ఎదిగి క్రీస్తును పోలిన వారుగా ఎదగడం. ఆ రెండో భాగాన్ని మనం మిస్ అవుతున్నాం అనేది డాలస్ విల్లర్డ్ గారు అంటారు. డాలస్ విల్లర్డ్ ఏమంటున్నాడు అంటే, శిష్యరికం గురించి మనం మర్చిపోయినాం, పరిశుద్ధత గురించి మనం మర్చిపోయినాం, క్రీస్తు యొక్క స్వరూపంలో ఎదగడం గురించి మనం మర్చిపోయినాం, శాంక్టిఫికేషన్ గురించి మర్చిపోయినాం, హోలీ లైఫ్ గురించి మర్చిపోయినాం. మారు మనసు పొందినవా, ఏడ్చినవా, ఒకసారి ఒప్పుకున్నావా, ఇప్పుడు ఈ పాపాలు చేయడం మానేసాయి, గుడికి రా, నువ్వు పాటలు పాడు, గుడిలో ఉండు, ఇంకా నువ్వు పరలోకం పోతావు అనే వార్త మనం చెప్తున్నమాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. మనందరం కూడా అంటే ఎక్కువ మంది చూసేవాళ్ళు ఇండియాలో చూస్తున్నారు కాబట్టి, క్రికెట్ మనందరికీ చాలా బాగా తెలుసు, బాగా చూస్తాము, మేబీ బాగా ఇష్టంగా ఆడే వాళ్ళు కూడా ఉన్నారేమో. ఇప్పుడు డాలస్ విల్లర్డ్ గారు చెప్పిన ఉదాహరణని నేను ఒక క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్పి మీకు అర్థమయ్యేటట్టు వివరించాలనుకున్నాను. ఒక బ్యాట్స్మెన్ చేతిలో బ్యాట్ పెట్టాము అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అయ్యగారు మనకి ఇప్పుడు 20 ఓవర్స్ మ్యాచ్ ఉంది అనుకోండి, 20 ఈ మధ్యలో ఇప్పుడు అంతా 20 చూసినప్పుడు నీ చేతిలో బ్యాట్ పెట్టాము అంటే దానికి అర్థం ఏంటంటే
ఈ బ్యాట్ పట్టుకొని నువ్వు ఆ క్రీజ్ లో ఉన్నప్పుడు, ఆ 3 వికెట్ల మధ్యలో ఉన్నప్పుడు నీకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఫస్ట్ బాధ్యత ఏంటంటే వికెట్ పడకుండా నువ్వు అక్కడ ఉండాలి. ఎందుకంటే వికెట్ పడితే నువ్వు వెనక్కి వస్తావు కదా. వికెట్ పడకుండా కాపాడుకోవడం ఒక బాధ్యత. కానీ వికెట్ పడకుండా ఉండడమే నీ మెయిన్ బాధ్యత కాదు. నీ మెయిన్ బాధ్యత ఏంటో తెలుసా? అక్కడ ఉన్నంత సేపు నువ్వు కొన్ని రన్లు కొట్టాలి, కొన్ని పరుగులు సంపాదించాలి. సో ద మెయిన్ రీజన్ నిన్ను బ్యాట్స్మెన్ గా పంపడానికి మెయిన్ రీజన్ వికెట్ పడకుండా ఉత్తనే అడ్డ పెట్టుకోవడం కోసం కాదండి. మనం పోయే మెయిన్ రీజన్ అక్కడ పోయి ఉన్న 5-6 ఓవర్లలో నువ్వు ఎన్ని ఓవర్లు ఉంటావో, ఒక 50 రన్లో 30 రన్లో ఉన్నంతలో నువ్వు రన్లు కొట్టడం ఇంపార్టెంట్. సో ఒక బ్యాట్స్మెన్ రిటర్న్ వస్తే ఆయన ఎంతసేపు క్రీజ్ లో ఉండడం అనేది ఎప్పుడు లెక్క పెట్టడండి. ఎన్ని రన్లు కొట్టొచ్చాడు అన్నది మాత్రమే అడుగుతాడు కదా. మన పరిశుద్ధ జీవితం అనేది రన్లు కొట్టడం అనేది, పాపం చేయకుండా ఉండడం అనేది, వికెట్ పడకుండా ఆపుకోవడం అనేది డిఫెన్స్. పాపం చేయకుండా ఉండడం అనేది ఇట్స్ ఎ డిఫెన్స్. వెరీ గుడ్, వికెట్ పడకుండా ఆపుతున్నావు. కానీ వికెట్ పడకుండా ఉండడమే నీ గోల్ కాదు. వికెట్ పడకుండా ఉండడమే మన గోల్ అయితే అండి, యాక్చువల్గా మంచిగా ప్యాడ్లు, హెల్మెట్, గ్లౌజ్ అన్ని పట్టుకొని బ్యాట్ పట్టుకుపోయి సప్పుడు చేయక నువ్వు వికెట్ల ముందు కూర్చుంటే సరిపోతుంది. వికెట్లు పడవు. వాడు ఎన్ని ఓవర్లో వికెట్ అయితే పడకుండా ఆపొచ్చు నువ్వు. కానీ నీ గురి వికెట్ పడకుండా ఆపడం ఒకటే కాదు, నీ గురి అక్కడ ఉన్నప్పుడు వికెట్ పడకుండా నువ్వు రన్లు కొట్టాలి కదా. సో ఈ క్రికెట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. నేను పాపం చేస్తలేను, నేను దాన్ని తప్పించుకొని ఉన్నా, దీన్ని తప్పించుకొని ఉన్నా అని దాన్నే స్పిరిచువల్ లైఫ్ గా చాలా మంది అనుకుంటారు. అఫ్ కోర్స్ పాపం చేయదు, కానీ క్రీస్తులో ఎదుగుతున్నావా లేదా, ఆత్మీయంగా ఎదుగుతున్నావా లేదా, ఫలభరితమైన జీవితం జీవిస్తున్నావా లేదా అన్నది ఆలోచించకపోతే, అంటే రన్లు కొట్టకపోతే నువ్వు ఆ క్రీజ్ మీద ఎంతసేపు కూర్చున్నా లాభం లేదండి. నువ్వు ఫస్ట్ ఓవర్ నుండి 20 ఓవర్ దాకా వికెట్ పడకుండా ఆడనే కూర్చొని రావచ్చు, ఏమన్నా లాభం ఉందా? నీకంటే ఇంక వెనక 10 మంది ఉన్నారు కొట్టేటోళ్ళు, ఎవడో ఒకడు. వాడిని కొట్టనీయలే, నువ్వు కొట్టలే. ఉత్తగా పోయి అక్కడ మంచిగా బెడ్ వేసుకొని అవుట్ కాకుండా మొత్తానికి 20 ఓవర్లు అక్కడ కూర్చొని వచ్చినాం అనుకో, ఎవడన్నా మెచ్చుకుంటాడో నిన్ను? వికెట్ పడలే కానీ రన్ కూడా కాలే కదా. ఆత్మీయ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం శోధన తప్పించుకుంటా ఏదో తప్పించుకుంటా బతకడం కోసం కాదండి. క్రీస్తు ప్రేమను మనం అనుభవిస్తూ ఎదుగుతూ ఫలభరితమైన జీవితం జీవిస్తూ ఎంతో మందికి ఆశీర్వకరంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. గ్రోయింగ్ అండ్ బీయింగ్ ఫ్రూట్ఫుల్, ఎదగడము, ఎదుగుతూ క్రీస్తు కోసం నిలిచే ఫలాన్ని ఫలించడం ఆత్మీయ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఐ హోప్ ఈ క్రికెట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు. నా వికెట్ పడకుండా ఉందన్న దాంట్లో పెద్ద అతిశయించకండి. వికెట్ పడకుండా మస్తు సేపు ఉండొచ్చు, కానీ రన్లు కొట్టినావా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎదుగుతున్నావా లేదా, ఫలభరితమైన జీవితం జీవిస్తున్నావా లేదా అన్నది మనం ఎప్పటికప్పుడు తరచుగా పరీక్షించుకోవాలి. ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. రక్షణ విషయంలో ఒక 3 ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్స్ నేను చెప్తాను. సాల్వేషన్ ఈజ్ మోర్ దెన్ ఎస్కేపింగ్ హెల్. అది నరకాన్ని తప్పించుకోవడం మాత్రమే కాదండి, అది కూడా భాగమే అండి. అది లేదని నేను అనను. నరకాన్ని తప్పించుకోవడం అది పెద్ద ఇంపార్టెంట్ కాదని నేను అనను. నరకాన్ని తప్పించుకోవడం చాలా గొప్ప ఆశీర్వాదమే. కానీ అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏం తెలుసా? ఇక్కడ ఉన్నప్పుడు మనం క్రీస్తులో ఎదగడము, క్రీస్తు కోసం ఫలభరితంగా జీవించడం, క్రీస్తు వలె మారడం. Our salvation gives us an opportunity to live a godly life and fulfill God's plan in our life. మన రక్షణ మనకు క్రీస్తు కోసం జీవించే అవకాశం, క్రీస్తు యొక్క ఉద్దేశాలు నెరవేర్చే అవకాశం ఇస్తుంది. మన ప్రతి ఒక్కరి పట్ల కూడా క్రీస్తుకు ఒక ఉద్దేశం ఉందండి. హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఆ ఉద్దేశం నెరవేర్చడానికి మన రక్షణ ఒక అవకాశం ఇస్తుంది, క్రీస్తులో ఎదగడానికి మనకు అవకాశం ఇస్తుంది. సో ఎందుకు రక్షించబడ్డాం అన్నదానికి నేను 3 ప్రాముఖ్యమైన వచనాలు చెప్తానండి, రాసుకోండి మీరు నోట్స్ లో. 1 Corinthians chapter 1 verse 9, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, టు ఫెలోషిప్ విత్ గాడ్. 1 Corinthians 1:9, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు అంటాడు. యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచాడట. సో రక్షణ పొందిన ప్రతి ఒక్కరం కూడా the first reason we are called is to fellowship with Jesus Christ. ఆయనతో నడవడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనను వెంబడించడానికి, సహవాసం చేయడానికి మన రక్షణ బంధనం యొక్క నంబర్ 1 పిలుపు ఆయన కుమారునితో సహవాసం చేయడానికి. టు ఫెలోషిప్ విత్ హిమ్, టు ఫెలోషిప్ విత్ గాడ్.
దేవునితో స్నేహం చేయడానికి, దేవునితో సహవాసం చేయడానికి. యేసు ప్రభు కూడా తన శిష్యులను పిలిచినప్పుడు అండి మార్కు సువార్తలో చాలా బ్యూటిఫుల్ గా అంటాడు, ఆయనతో కూడా ఉండు నిమిత్తము ఆయన 12 మందిని ఏర్పరచుకొనెను అని ఉంటుంది మార్కు సువార్త 1వ అధ్యాయంలో. తనతో కూడా ఉండు నిమిత్తము ఆయన 12 మందిని ఏర్పరచుకొనెను. హీ కాల్డ్ 12 టు బీ విత్ హిమ్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. 12 మందిని అపోస్తులుగా పిలిచి ఆయనతో కూడా ఉండు నిమిత్తం. నంబర్ 1 రీజన్ దేవుడు మనల్ని రక్షించుకోవడానికి, నంబర్ 1 రీజన్ ఆయన మనతో సహవాసం చేయడానికి. ఆ మాటకు వస్తే ఏదైనా తోటలో కూడా దేవుడు ఆదామవ్వల నుండి కోరుకున్నది ఏంటంటే సహవాసమే అండి. హీ వాజ్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ యాడమ్ అండ్ ఈవ్. పాపం వచ్చినాక సహవాసం కట్ అయింది, కానీ పాపం రాకపోతే దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఫెలోషిప్. గాడ్ ఆల్వేస్ వాంట్స్ ఫెలోషిప్. ఆ ఫెలోషిప్ కి పాపం అడ్డం వచ్చింది కాబట్టి పాపం నుండి రక్షణ పొందినాక ఫస్ట్ థింగ్ ఆయన ఏమంటే సహవాసం చేయి, నాతో సమయం గడుపు, నాలో ఉండు, నీవు నాలో నిలిచి ఉన్న ఎడల నాలో ఉండు అని అంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. రెండో కారణం, నంబర్ 1 టు ఫెలోషిప్ విత్ గాడ్, నంబర్ 2 టు లివ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. నంబర్ 2 టు లివ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్. మనము ఫలభరితమైన జీవితం జీవించడం కోసం దేవుడు మనల్ని రక్షించాడు. ఇక్కడ భూమి మీద, పరలోకానికి పోయినాక ఆ సంగతి వేరు. నువ్వు భూమి మీద ఇంకా 10 ఏళ్ళు ఉంటావో, 20 ఏళ్ళు ఉంటావో, 50 ఏళ్ళు ఉంటావో, ఉన్నంత కాలము ఫలభరితంగా క్రీస్తు కోసము నిలిచే ఫలము ఫలించే వాడుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. జాన్ 15:8, యోహాను సువార్త 15:8 వచనం. టు లివ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అంటాడు. మీరు బహుగా ఫలించటం వలన. సో దేవుడు మనం రక్షించుకోవడానికి రెండో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనము బహుగా ఫలించాలనేది దేవుడి ఉద్దేశం. అది కూడా ఉత్తుత్త ఫలం కాదండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిలిచే ఫలము ఫలించండి. ద ఫ్రూట్ దట్ మ్యాటర్స్ ఇన్ ఇటర్నిటీ. మనం చాలాసార్లు మినిస్ట్రీ అని ఏమేమో పనులు చేస్తామండి. దాంట్లో సగానికి సగం పనులు అవి నిజంగా ఆత్మీయమైన పనులు కావండి. పేరుకు దేవుని పరిచర్య, సేవ అంటున్నాం, కానీ సగానికి సగం ఆత్మీయమైన పనులు కావాలి, మతపరమైన పనులు అవి. నిలిచే ఫలం ఫలించేటట్టు జీవించండి అంటుండు. సో మొదటిది టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్, రెండోది టు లివ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్, మూడోది టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ ఇన్ అవర్ లైఫ్స్. ఏ ఉద్దేశం కోసం అయితే ఆయన నిన్ను నన్ను సృష్టించాడో, రక్షించుకున్నాడో, ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసం దేవుడు మనల్ని రక్షించుకున్నాడు అంటాడు. టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫిషియన్స్ 2:10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ. ముందుగా సిద్ధపరిచిన అంటే నువ్వు ఇంకా పుట్టక ముందే, అంటే పురుషోత్తం పుట్టక ముందే, అనిల్ పుట్టక ముందే, ఇక్కడ ఉన్న ఎవరు కూడా పుట్టక ముందే, నువ్వు పుట్టక ముందే ముందుగా నువ్వు చేయవలసిన సత్క్రియలను ఆయన నిర్ణయించాడట. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అంటాడు. హిజ్ మాస్టర్ పీస్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఎఫిషియన్స్ 2:10. ఆయన చేసిన పని వారమై ఉన్నాము, దేవుడు ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయుటకై. సో 3 కారణాలు ఎందుకు మనల్ని రక్షించినాడు అంటే, నంబర్ 1 టు ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో సహవాసం చేయడం, ఆయనలో నిలిచి ఉండడం కోసం మనల్ని పిలిచినాడు. రెండవది మనం ఫలభరితమైన జీవితం జీవించడం కోసం దేవుడు పిలిచినాడు. ఈ భూమి మీద మీరు ఫలభరితమైన జీవితం జీవించాలా, బీ ఫ్రూట్ఫుల్. మూడోది ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన ఏదైతే నీ కోసం ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ నెరవేర్చడం కోసం మనం రక్షించబడ్డాం. సో మన రక్షణకు నరకం నుండి తప్పించుకోవడం ఒకటే ప్రాముఖ్యమైన విషయం కాదండి. వికెట్ పడకుండా కాపాడడం ఇంపార్టెంట్ కాదండి. రన్లు కొట్టడం ఇంపార్టెంట్, ఎదగడం ఇంపార్టెంట్, సేవించడం ఇంపార్టెంట్, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం ఇంపార్టెంట్. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభు అంటాడు, కేవలం అంటే ఆయనను వెంబడించే వారికి ఉండాల్సిన లక్షణం గురించి చెప్తాడు. ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవాలని అంటాడు. ఆయనను వెంబడించాలా అంటే ఉపేక్షించుకోవడం ఒక చాలా ప్రాముఖ్యమైన భాగం. ఉపేక్షించకుండా వెంబడించడం సాధ్యం కాదు. వెంబడించడం అనేది జరగాలంటే తప్పకుండా ఉపేక్షించాల. ఒక వెల చెల్లించడానికి మనం సిద్ధం ఉండాలి.
మీ రక్షణ కోసం యేసు ప్రభు తన ప్రాణమే వేల చెల్లించినాడు శిలువ పైన. ఆయన ఏమంటున్నాడంటే మీరెవరు ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదయ్యా, మీరెవరు నా కోసం చచ్చిపోవాల్సిన అవసరం లేదు, కానీ నన్ను వెంబడించాలంటే మాత్రం మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలా. మీ పాపపు అజెండాస్, మీ పాపపు గురి, మీ పాపపు ఉద్దేశాలు, ఈ లోకపు ఆశలు, ఈ లోకంలో ఉండే మన కొన్ని అంటే డిజైర్స్ కానీ లేకపోతే మనకున్నటువంటి యాంబిషన్స్ కానీ క్రీస్తు కోసం కాదనగలగాలి. ఆయన ఏమంటారంటే టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ. ఇంగ్లీష్లో మత్తయి సువార్త 16:24. ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని నా సిలువను ఎత్తుకొనవలెను. ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొనవలెనంటాడు. అయితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య ఏంటంటే, క్రైస్తవ్యం అంటే యూనివర్సల్ గా నేను సంఘం గురించి మాట్లాడుతున్నాను. ప్రాటెస్టెంట్ చర్చ్ లో మనం చాలా కాలంగా ఏమి నొక్కిపెట్టి చెప్పినామంటే, నువ్వు ఖచ్చితంగా మారుమనసు అయితే పొందాలి భయ్, మారుమనసు పొందాలి, బాప్తిజం తీసుకోవాలి. ఈ రెండింటి బాగా హైలైట్ చేసినండి ప్రాటెస్టెంట్ చర్చ్. మారుమనసు పొందాలా, ఇంటలెక్చువల్ గా నువ్వు యేసుప్రభుని అంగీకరించాలా, బాప్తిజం చేసుకోవాలా. అక్కడ దాకా బాగా హైలైట్ చేస్తున్నారు. మరి తీసుకున్న తర్వాత ఎట్లా జీవించాలా అన్నదాన్ని మనం ఎక్కువ హైలైట్ చేయట్లేదు. బ్యాట్ ఇచ్చి బ్యాటింగ్ పంపిస్తున్నాం, కానీ ఇంతకు మరి అక్కడ పోయినాక ఏం చేయాలా అనేది మనం చెప్పట్లే. అందుకే మీరు సంఘాలలో కానీ క్రైస్తవ్యంలో కానీ చర్చెస్లో కానీ చూస్తే చాలా మంది విశ్వసిస్తున్నాము అని పేరు పెట్టుకున్నారండి, బిలీవర్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ బిలీవర్ అని చెప్పుకొని వెంబడించకపోతే ఆయన నిజమైన బిలీవర్ కాదండి. ఈ మాట కూడా డాలస్ విల్లర్డ్ గారు చాలా బ్యూటిఫుల్ గా రాస్తాడు. ఆయన ఏమంటాడంటే, విశ్వసించుతున్నామని చెబుతూ వెంబడించకపోతే దాన్ని నిజమైన విశ్వాసం కాదు అని ఎవడు అనడు అంటాడు ఆయన. ఇఫ్ యు సే యు బిలీవ్ బట్ ఇఫ్ యూ డోంట్ ఫాలో దట్ మీన్స్ యూ రియలీ డోంట్ బిలీవ్ అంటాడు ఆయన. విశ్వసిస్తున్నాను సార్ అని వెంబడించకపోతే అది నిజమైన విశ్వాసం కాదంటాడు. మన చర్చెస్ లో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అంటే ప్రాటెస్టెంట్ చర్చెస్ లో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, బిలీవర్లను చెప్పుకుంటూ వెంబడించని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీ హ్యావ్ మెనీ పీపుల్ హూ ఆర్ క్లెయిమింగ్ టు బి బిలీవర్స్ బట్ నాట్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్. విశ్వసిస్తున్నామని చెప్తున్నారు కానీ వెంబడిస్తలేదు. అక్కడనే పెద్ద సమస్య వచ్చిందండి మనకి. అందుకనే మన క్రైస్తవ్యం ఇంత బలహీనంగా, ఇంత సాక్ష్యం లేకుండా, ఇంత ఫలం లేకుండా ఉన్నది. ఎందుకంటే నామకే వాస్తే చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, పేరు మాత్రం చాలా మందికి ఉన్నది. విశ్వాసం అని కూడా చెప్పుకుంటారు, బాప్తిజం తీసుకున్నామని కూడా చెప్తున్నారు, కానీ వెంబడిస్తలేదు. యేసు ప్రభు పిలుపులో వెంబడించడానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల, ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, తను తాను త్యజించుకోవాలి. యేసు ప్రభు పిలుపు ఉత్త విశ్వసించడం కోసం కాదండి, ఆయన పిలుపు విశ్వసించి వెంబడించడం కోసం పిలిచిండు. కానీ మనం చెప్పేటోళ్ళం ఎట్లా చెప్తున్నామంటే, విశ్వసిస్తే చాలని విశ్వాసం గురించే ఎక్కువ హైలైట్ చేసినందుకు ఇప్పుడు చర్చలలో ఉన్న ఎంతో శాతం మంది విశ్వసిస్తున్నారు కానీ వెంబడిస్తలేదు. అదే ముందు చెప్పినప్పుడే మనం తమ్ముడు చెల్లె విశ్వసించి వెంబడించాలా, ఇది ఆయన పిలుపు అని చెప్పుకుంటే బాగుండు. కానీ అట్లా చెప్పలేము. విశ్వసిస్తే చాలండి, చేయలేస్తే చాలండి, ఏడిస్తే చాలండి, మారు మనసు పొందితే చాలండి అని అట్లా అనేసరికి అట్టనే అయిపోయారు అందరు. విశ్వసించి వెంబడించని క్రైస్తవులు చేయబట్టి నిజంగా క్రైస్తవులు అంటే ఎట్లా ఉంటుంది అనే సాక్ష్యం సంఘం కోల్పోయింది. వీఆర్ కాల్డ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్. ఎనీబడి హూ క్లెయిమ్స్ టు బిలీవ్ అండ్ హూ ఈస్ నాట్ ఫాలోయింగ్ డస్ నాట్ బిలీవ్. ఒక ఉదాహరణ చెప్తానండి. పుట్టిన ప్రతివాడు పుట్టాడు అంటే దానికి ప్రూఫ్ ఏంటంటే, పుట్టినది మొదలుకొని ఏదో ఒక ఆహారం తీసుకొని, తల్లి దగ్గర పాలు తీసుకోనో లేకపోతే తిని, పుట్టిన ప్రతి, అది పశువు అయినా, మొక్క అయినా, మనిషి అయినా, పిట్టైనా, పుట్టింది మొదలుకొని అది చేసే ఒక పని ఏంటో తెలుసా అండి? ఆహారం తీసుకొని ఎదుగుతూ ఉంటుంది.
ఎందుకంటే ఎదగకపోతే ఆ పుట్టింది త్వరలో ప్రాణాన్ని కోల్పోతుంది. ఆత్మీయంగా కూడా అండి, when you are born again, it is expected that you will nurture yourself, eat and grow. అక్కడే వెంబడించడం వస్తుంది. విశ్వసించడం ఒకవేళ పుట్టడానికి కారణమైతే వెంబడించడం ఎదగడానికి సూచన. మనలో చాలా మంది పుట్టినామని చెప్తున్నాం కానీ వెంబడిస్తలేము. పుట్టి ఎదగకపోతే ఏమైంది? బలహీనమైతే సస్తావు. కాబట్టి జస్ట్ లైక్ ఎవ్రీ బార్న్ పర్సన్ గ్రోస్, ఎదగడం చాలా ఇంపార్టెంట్. పుట్టిన ప్రతిదీ కూడా ఎదుగుద్ది, ఎదగాల. ఎదగకపోతే సస్తావు. విశ్వసించిన ప్రతి వాళ్ళు కూడా వెంబడించాలండి. వెంబడించని క్రైస్తవుడు కాదండి. బైబిల్ ప్రకారం, యేసు ప్రభు చెప్పిన ప్రకారం అయితే, నేను ఎవరిని పిలిచినా, నేను ఎవరిని రక్షించుకున్నా వెంబడించడం కోసం రక్షించుకుంటున్నాను. ఉత్తగానే లేబుల్ మార్చుకొని నేను బిలీవర్ అని లేబుల్ మార్చుకుంటే లాభం లేదండి. హీ వాంట్స్ us to చేంజ్ అవర్ లైఫ్. మనము జీవిత విధానాన్ని మార్చుకోవాలని ఆయన ఉద్దేశం. వికెట్ పడకుండా చూసుకుంటూ కాదు, రన్లు కొట్టాలండి. పరిశుద్ధ జీవితంలో మనం ఎదగాల, ఫలించాలా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలా. మళ్ళా మాటలు చెప్తున్నానండి. ఎదగాల, ఫలించాలా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలా. అది రక్షణ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మనం ఎందుకు పిలువబడ్డాం అని కొన్ని వాక్య భాగాలు చెప్తున్నాండి. ఇది కూడా మనందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకు రక్షించబడ్డాం, మనం ఎందుకు పిలువబడ్డాం? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. 2 Peter chapter 1 verse 2. మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని కూడా మనకు ఆయన దయచేసిందట. విన్నారా? దేనికి? మన పిలిచినోడు జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని కూడా ఆయన మనకు దయచేసిందట. మనల్ని పిలిచిన వాడు, నువ్వు బ్రతకడానికి నీకు ఏమేమి కావాలో అవి ఇస్తా, జీవించడానికి నువ్వేమేమి కావాలో నీకు ఇస్తా, భక్తిగా జీవించడానికి ఏమేమి చేయాలో అన్ని కూడా ఆయన ఇస్తా అంటున్నాడండి. మనల్ని పిలిచిన వాడు ఎదగడానికి నీకేమేమి కావాలో అవి ఇస్తా అంటున్నాడు. ఫలించడానికి నీకేమేమి కావాలో అవి ఇస్తా అంటున్నాడు. జీవమునకును భక్తికి నీకు కావాల్సినవన్నిటి కూడా ఆయన మనకి ఇస్తాడు. ఈజ్ ప్రామిసింగ్ దట్ హీ విల్ గివ్ us ఎవ్రీథింగ్ ఫర్ అవర్ లైఫ్, ఫర్ అవర్ గ్రోత్, ఫర్ అవర్ ఫ్రూట్ఫుల్నెస్. అందుకే యేసు ప్రభు అంటాడు, మీరు నా యందు నిలిచి ఉండని ఎడల మీరు ఏమి చేసి కూడా ఫలించలేరు. ఫలించాలంటే ఒక సీక్రెట్, నా యందు మీరు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను లేకుండా మీరు ఏమి కూడా చేయలేరు అంటాడు. వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. మీరు ఫాలో కావాలంటే మీరు నా యందు నిలిచి ఉండాలా అంటాడు. తెస్సలోనియులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. 1 Thessalonians 2:12. ఆయన ఏమంటే, మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని అంటాడు. మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని మేము మీలో ప్రతి వానికి హెచ్చరించుతున్నామంట. ప్రతి వానికి హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కడికి ఒక మాట చెప్తున్నాం, అయ్యా బిలీవర్ అంటే లాభం లేదు తమ్మి, ఫాలోవర్ కావాలా. విశ్వసిస్తున్నా అంటే లాభం లేదు, వెంబడించే వాళ్ళు కావాలా. మాకు యేసు ప్రభును వెంబడించే వాళ్ళు కావాలా. మనకి మిమ్మల్ని పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలనని. వీఆర్ కాల్డ్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్. మారు మనసు పొందనే దాకా మనము మన స్వార్థం కోసము, మన సుఖం కోసము పాపపు జీవితం జీవించినాం. బట్ వన్స్ యూ రిసీవ్ జీసస్ క్రైస్ట్, ఇప్పుడు మనం జీవించే ఉద్దేశమే మారిపోతుంది. ద రీజన్ ఫర్ యువర్ లైఫ్ మారిపోయింది. ఇప్పటి నుండి నేను నా స్వార్థం కోసము, నా సుఖం కోసము, నా రాజ్యం కట్టుకోవడం కోసం నేను బతకను. ఇప్పటి నుండి నేను బ్రతికేది యేసు ప్రభు వారి కోసం, ఆయన రాజ్యం కోసం మాత్రమే నేను బతుకుతాను. అందుకే అంటాడు ఆయన, పిలిచిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్నాడు. మిమ్మల్ని పిలిచాడు, శిలువపై మరణించి మిమ్మల్ని రక్షించిన దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వానికి హెచ్చరిస్తున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. సో దట్ యు మే లివ్ ఎ లైఫ్ వర్ది ఆఫ్ ద లార్డ్ అని అంటాడు. అండ్ ప్లీజ్ హిమ్ ఇన్ ఎవ్రీ వే. ఇదండి దేవుని ఉద్దేశం.
నిన్ను నన్ను రక్షించుకోవడానికి దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సో దట్ యు మే లివ్ ఎ లైఫ్ వర్ది ఆఫ్ ద లార్డ్ అండ్ ప్లీజ్ హిమ్ ఇన్ ఎవ్రీ వే, బేరింగ్ ఫ్రూట్ ఇన్ ఎవ్రీ గుడ్ వర్క్, గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. 4 మాటలు అంటారండి, చాలా బ్యూటిఫుల్ సంగతులు చెప్పిన ఒక్క వచనంలో. సో దట్ యు మే లివ్ వర్ది ఆఫ్ ద లార్డ్, జీవించడం నేర్చుకోండి. టికెట్ పడకుండా చూసుడు కాదు, రన్లు కొట్టడం నేర్చుకోండి, జీవించడం నేర్చుకోండి. లివ్ వర్ది ఆఫ్ ద లార్డ్ అండ్ ప్లీజ్ హిమ్ ఇన్ ఎవ్రీ వే. ఆయనకి ఇష్టలుగా జీవించడం నేర్చుకోవాలి. ఫలభరితమైన జీవితం జీవించడం కోసం రక్షించాడంటాడు. తెలుగులో ఏమంటాడంటే అదే మాటను, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు అంటాడు. ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఆయనకు తగినట్టుగా నడుచుకొనుడి అంటాడు. ఆయనకు తగినట్టుగా నడుచుకునవలన. ప్రతి సత్కార్యంలో సఫలమగుచు జ్ఞానమందు అభివృద్ధి గ్రోత్, ఫ్రూట్ఫుల్ ఉండాలా, గ్రోత్ ఉండాలా, అల్టిమేట్ గా ఆయనకి ఇష్టమై ఉండాలా, ఆయన ప్రణాళికలు మనం నెరవేర్చాలా. ఇవన్నీ మన రక్షణకు చాలా ప్రాముఖ్యమైన కారణాలండి. దిస్ ఈజ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అని చెప్పిన కదా. ఆత్మీయ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఇది. మీరు ఆయనలో ఎదగడానికి, ఫలభరితంగా జీవించడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి. అయితే స్పిరిచువల్ లైఫ్ గురించి కొన్ని రాంగ్ నోషన్స్ ఉన్నాయండి, కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి చాలా మందికి. క్రైస్తవుల్లో కూడా సరి అయిన వాక్య జ్ఞానం లేని వారికి, సరి అయిన సిద్ధాంతాలు తెలియని వారు దాన్ని కొంచెం మిస్అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఏమంటారంటే ఒకసారి రక్షించబడితే ఇక నువ్వు పాపం చేయొద్దు, సిన్లెస్ పర్ఫెక్షన్ అంటారు వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే నువ్వు నిజంగా రక్షించబడ్డావు అంటే దానికి ప్రూఫ్ ఏంటంటే ఇక పై నువ్వు పాపం చేయవు, నీకు పాపపు తలంపులు రావు, పాపం చేయవు, నువ్వు బడవు అంటారు. అది వాస్తవం కాదండి. మీరు న్యూ టెస్ట్మెంట్ చదివితే చాలాసార్లు చాలా క్లియర్గా పాపముతో మనకుండే పోరాటం గురించి పౌలు రాసినాడు. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మన స్ట్రగుల్ విత్ సిన్. యోహాను సువార్త కాకుండా పత్రికలు కూడా రాసిండు కదా. యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో ఆయన మళ్ళీ చెప్తాడు, మనం పాపంతో స్ట్రగుల్ అవుతాం కానీ అందులో మనం కొనసాగించకుండా ఉండాలని దేవుడు మనకు ఈ రక్షణ ఇచ్చాడని. సో దట్ వి విల్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్. పాపంలో కొనసాగకుండా ఉండడం కోసం దేవుడు మనకు ఈ విజయాన్ని ఇస్తున్నాడు అంటాడు. యాకోబు రాసిన పత్రికలో కూడా చాలా బ్యూటిఫుల్ గా రాస్తాడు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే పాపము రక్షణ అనేదానికి సిన్లెస్ పర్ఫెక్షన్ ఉంటుందని కొంతమంది నమ్ముతారు. అది వాస్తవం కాదు, అది వాక్యానుసారమైంది కాదు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు, వి ఆల్ స్టంబుల్ ఇన్ మెనీ వేస్ అంటాడు. యాకోబు స్వయంగా అపోస్తులుడు పత్రిక రాస్తూ విశ్వాసులకు రాస్తూ ఏమంటాడంటే వి అంటాడు. మనం తెలుగులో ఏమంటాడు, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము అంటాడు తెలుగులో కదా. ఎవరంటుండి ఈ మాట? యాకోబు అనే అపోస్తులుడు రాస్తున్నాడు. రక్షణ తర్వాత పాపము రాదు, పాపపు తలంపులు రావు, పాపంలో పడవు అని ఎవరన్నా అనుకుంటే ఈ వాక్యం జర మంచిగా చదివితే వాళ్ళకి అర్థమైంది. రక్షణ తర్వాత కూడా పాపపు తలంపులు వస్తాయి, పాపపుతో మనకు స్ట్రగుల్ ఉంటుంది. కానీ దాంట్లో మనకు యేసు ప్రభు విజయం ఇస్తాడు. అంతేగాని పాపం లేకుండా ఉంటుంది అనేది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే అట్లాంటి బోధలు విని చాలా మంది వాళ్ళ రక్షణను శంకిస్తూ ఉంటారు. నేను రక్షించబడలేదేమో అందుకే నాకు ఊకే ఇట్లాంటి తలంపులు వస్తున్నాయని. తలంపులు రావడం తప్పేం కాదండి, తలంపులు వస్తాయి. చాలా శోధనలకు కూడా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. కానీ వాటి నుండి క్రీస్తు విజయం ఇస్తా ఉన్నాడు. ఇంకా కొంతమంది ఏమంటారంటే రక్షణ పొందితే మనము మన శరీరాన్ని బాగా నలగొట్టుకోవాలండి, మనం స్పిరిచువల్ కావాలంటే బాగా శరీరాన్ని నలగొట్టుకోవాలా, బాగా ఉపవాసాలు ఉండాలా, తిండి తినొద్దు. బై ద వే నేను ఉపవాసానికి వ్యతిరేకిని కాదండి. వాక్యానుసారమైన ఉపవాసం చేయడం చాలా అవసరము, మంచిది, ఆత్మీయ క్రమశిక్షణ అది. కానీ మీరు ఏదో అంటే లోకరీతిగా దేవుణ్ణి బలవంతంగా ఏదో ఇంప్రెస్ చేయడం కోసం కానీ, లేకపోతే మనుషులను ఇంప్రెస్ చేయడం కోసం కానీ 40 రోజుల ఫాస్టింగ్ 70 రోజుల ఫాస్టింగ్ చేస్తే మాత్రం దానివల్ల పెద్ద ఉపయోగం ఏం లేదండి. మీకు తెలుసా బయలు దేవత నువ్వు వెంబడిస్తున్నటువంటి పూజారులు, ఆ బయలు దేవత పూజ చేస్తున్న వాళ్ళందరూ కూడా మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో వాళ్ళ శరీరాన్ని నలగొట్టుకుంటా ఉంటారు వాళ్ళ దేవునికి, వాళ్ళ దేవతను ప్లీజ్ చేయడం కోసం.
మన భారత సాంప్రదాయంలో కూడా అండి చాలా మంది హైందవ మతంలో ఉన్నటువంటి కొన్ని నోషన్స్ వాళ్ళు ఏం నమ్ముతారంటే ఈ శరీరం మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా ఈ శరీరం ఆటంకం అవుతుందని అనుకుంటారు వాళ్ళు అని నమ్ముతారు వాళ్ళు. అందుకే శరీరాన్ని బాగా నలగొట్టాలా, శరీరాన్ని బాగా తృణీకరించాలా, శరీరాన్ని బాగా అంటే క్రష్ చేయాలా అని వాళ్ళు నమ్ముతారు. అందుకే మీరు చూస్తే కొంతమంది నడుచుకుంటా కొండలెక్కుతారు, మోకాళ్ళ మీద కొండలెక్కుతారు, శరీరాన్ని బాగా హింసించుకుంటా ఉంటారు, కొరడాలు పెట్టి కొట్టుకుంటా ఉంటారు. ఇవన్నీ కూడా భక్తిలో ఒక భాగంగా వాళ్ళు అనుకుంటారు. వాక్యంలో యేసు ప్రభువును వెంబడించే వాళ్ళు శరీరాన్ని నలగొట్టుకోమని ఎప్పుడు అంటే అట్లా హింసించుకోమని అని చెప్పలే. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే నేను దేవుడు నా ముందు ఏదైతే గురి ఉంచాడో దాన్ని నేను సాధించడం కోసం నా శరీరాన్ని ఆధీనంలో ఉంచుకున్నానంటాడు. అక్కడ నలగగొట్టుకున్నా అనే పదం వాడినప్పుడు ఆయన వాడిన పదము ఆధీనంలో ఉంచుకున్నా. ఐ కంట్రోల్ మై బాడీ. మన బాడీని మనం మేనేజ్ చేసుకోవాలా, కంట్రోల్ చేసుకోవాలి, కానీ క్రష్ చేయాల్సిన అవసరం లేదండి. మ్యూటిలేట్ చేసుకోవాల్సిన అవసరం అసలు లేదు. మ్యూటిలేట్ అంటే హింసించుకోవడం, రక్తాలు వచ్చేటట్టు హింసించుకొని, అది భక్తికి సూచన కాదండి. వేరే వాళ్ళు అనుకుంటారు భక్తికి సూచన అని. క్రైస్తవ్యంలో అది భక్తికి సూచన కాదు. ఇంకొకటి, చాలా మంది లోక పద్ధతులు పాటిస్తూ ఉంటారు. వాళ్ళు విశ్వాసులు అవుతారు, అయినా కూడా ఇంకా లోక పద్ధతులు పాటిస్తూ ఉంటారు. కొలొస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఏమంటారంటే, కొలొస్సీలకు రాసిన పత్రిక 2:16లో మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేయకండి అంటాడు. వాటిని అనుసరించకండి, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను ఆచరించకండి. మనం కూడా చాలా మంది మన చర్చెస్లో, మన ఆర్గనైజేషన్స్లో, మన డినామినేషన్స్లో కొన్ని పద్ధతులు పెడతాం. మనం పెట్టి ఇట్లా చేస్తేనే ఇది ఆత్మీయత, అట్లా చేస్తేనే ఆత్మీయత, ఇట్లాంటి బట్టలు వేస్తేనే ఆత్మీయత, ఇట్లా ప్రార్థన చేస్తేనే ఆత్మీయత, అట్లా బైబిల్ స్టడీ చేస్తేనే ఆత్మీయత అని ఆత్మీయతను మనకున్నటువంటి కొన్ని మనుషుల పద్ధతులను, ఆచారాలను ఆధారం చేసుకొని మనము మెజర్ చేస్తామండి. అది చాలా తప్పండి. ఆత్మీయత అన్నది మీకు తెలిసిన దానికంటే చాలా బ్రాడ్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఆత్మఫలానికి సంబంధించింది, బాహ్యమైనటువంటి వేషధారణకు సంబంధించింది కాదు. కొంతమంది ఇట్లాంటి బట్టలే వేసుకోవాలండి, ఇట్లాంటి బట్టలు వేసుకోకూడదు అని బయట వాటికి బాగా ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాన్ని లీగలిజం అంటారు. లీగలిజం, ఇంగ్లీష్లో లీగలిజం అంటే బాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు వాళ్ళు. ఇట్లా చేస్తే చాలా స్పిరిచువల్, అట్లా చేస్తే చాలా స్పిరిచువల్ అని. అది వాక్యానుసారమైంది కాదండి. ఇంకొక తప్పుడు భావన ఏంటంటే, ఒకసారి రక్షించబడితే ఇక ఎప్పటికి కూడా వాళ్ళు రక్షణ కోల్పోరు అనేది ఒక థియరీ ఉన్నది. వన్స్ సేవ్డ్ ఫర్ ఎవర్ అని. ఈరోజు నా అంశం అది కాదు, నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఐఎమ్ షూర్ థియాలజీ క్లాసెస్లో ఎప్పుడో ఒకసారి మీకు క్యాల్వినిజం గురించి, అర్మేనియనిజం గురించి ఎప్పుడైనా క్లాస్ అవుతుందేమో. కొంతమంది ఏం నమ్ముతారంటే, ఒక్కసారి రక్షించబడ్డామంటే ఇక నువ్వు పరలోకంలో సీటు గ్యారంటీ చేసుకున్నట్టే, ఇక నిన్ను ఎవడు కూడా ఆపలేడు, నీకేం కాదు, నీ రక్షణ గ్యారంటీ అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు యాక్చువల్గా దాని గురించి కూడా వాక్యంలో కొన్ని, బైబిల్లో కొన్ని ప్రామిసెస్ ఉన్నాయి, దాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు అట్లా అంటారు. కానీ అట్లా అంటే ఏమైందంటే, రక్షణ గ్యారంటీ అనేసరికి వాళ్ళు ఎదగాల్సిన బాధ్యతను వాళ్ళు నిర్లక్ష్య పెట్టే అవకాశం ఉన్నది. రక్షణ గ్యారంటీ, నేను పరలోకం పోతా అన్నప్పుడు నేను ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు కదా ఇక్కడ. కాబట్టి రక్షణ గ్యారంటీ అని మరి అంత చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్య పడేటట్టు, లేకపోతే వాళ్ళ రక్షణను వాళ్ళు భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోకుండా మీరు దాన్ని అంత గ్యారంటీగా చెప్పకండి. ఎట్ ద సేమ్ టైం మన రక్షణ కోల్పోతానేమో అన్న భయపడేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అయితే వాక్యంలో మీరు చూస్తే అండి, దేవుడు చాలా స్పష్టంగా 2 పొజిషన్స్ కూడా ప్రజెంట్ చేస్తాడు. మిమ్మల్ని రక్షించిన వాడు అంతం దాకా కూడా మిమ్మల్ని నడపడానికి ఆయన నడిపిస్తాడు, ఆయన సత్క్రియ ఆయన కొనసాగిస్తాడు. సో మీరు పోతుందా అన్న భయపడాల్సిన అవసరం లేదు. కానీ అట్లానే నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్టు బతకడానికి కూడా మీకు ఛాన్స్ లేదు.
ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అంటాడు. సో మీ రక్షణ కొనసాగించడంలో దేవుని పాత్ర ఎంత ఉందో మీరు కూడా మీ పాత్ర కూడా ఉన్నది అని అంటున్నాడు అక్కడ. ఈ విషయం చాలా పెద్ద డిబేట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా చాలా మంది క్రైస్తవులు ఒక పొజిషన్ తీసుకున్న వాళ్ళు ఇది తప్పు అంటారు, ఈ పొజిషన్ తీసుకున్న వాళ్ళు అది తప్పు అంటారు. నేను మీకు చెప్పాలనుకుంది ఏంటండి, రెండు కూడా వాక్యంలో జ్ఞాపకం చేయబడినటువంటి పొజిషన్స్. మనల్ని రక్షించిన వాడు అంతదాకా కాపాడుతాడంటే ఎస్ కాపాడుతాడు. కాపాడుకునే బాధ్యత నాకు ఉన్నదా లేదంటే ఎస్ నీకు కూడా ఉన్నది. ఈ రెండింటినీ మనము వాక్యానుసారంగా అంగీకరించినప్పుడు నీ రక్షణ విషయంలో నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు, ఆయన ఇవ్వాల్సిన కృప నీకు ఇచ్చి నడిపిస్తావు. అంతేగాని ఒకసారి రక్షించబడ్డా కాబట్టి నాకేం కాదు అని అంత నిర్లక్ష్యంగా మీరు ఉండకండి. ఎట్ ద సేమ్ టైం పోతుందేమో అని భయంగా బతకాల్సిన అవసరం కూడా మీకేం లేదు. రక్షించుకున్నవాడు మిమ్మల్ని అంతం దాకా నడిపించగలడు. కాబట్టి ఆయన యందు నిరీక్షణలో మీరు సంతోషంగా మీ ఆత్మీయ జీవితంలో ఎదగండి. అయితే మన ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మనకు కొన్ని క్రమశిక్షణలు చాలా ఇంపార్టెంట్ అండి. సో డిసిప్లిన్స్ దట్ హెల్ప్ us గ్రో స్పిరిచువల్లీ. ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మనకు కొన్ని క్రమశిక్షణలు అవసరము. నేను ఒక 1 2 3 4 4 క్రమశిక్షణల గురించి నేను చెప్పి ఇంకొక 15 నిమిషాల్లో నా టీచింగ్ ఆపుతాను. తర్వాత మనకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. డిసిప్లిన్స్ దట్ హెల్ప్ us గ్రో స్పిరిచువల్లీ. మన రక్షణలో ఎదగడానికి, ఫలభరితంగా జీవించడానికి, క్రీస్తు ఉద్దేశాలు నెరవేర్చడానికి మనము మన తరఫున మన పని ఏంటిది? మరి ఆయన పని ఆయన చేస్తున్నాడు, ఆయన ప్లాన్ ఆయన మనకి ఇచ్చిండు. మనమేం చేయాలా? మరోసారి నేను యోహాను సువార్త 15వ అధ్యాయం జ్ఞాపకం, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు. నిలిచి ఉండడం మీ పని. రక్షించుకున్నాడు ఆయన, శిలువపై మరణించింది ఆయనే, వెల చెల్లించింది ఆయనే. కానీ నిలిచున్నానా లేదో చూసుకొని ఎప్పటికప్పుడు చూసుకొని నిలిచి ఉండడం మన పని. అది ఆయనలో నిలిచి ఉండడం అంటే మరి ఆయన ఇప్పుడు ఫిజికల్ గా మన మధ్యలో లేడు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులకు ఆయనలో నిలిచి ఉండడం అంటే మనము బైబిల్ని ధ్యానించి, బైబిల్తో సమయం గడుపుతూ, బైబిల్ ధ్యానిస్తూ దేవుడు ఏం చెప్పినాడు అని దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆయన స్వరాన్ని మనం వింటాం. సో బైబిల్ని చదవడం అదొక చాలా ప్రాముఖ్యమైన క్రమశిక్షణ. యేసు ప్రభు ఆయన స్వయంగా ఉన్నప్పుడు ఫిజికల్ గా ఆయన శిష్యులతో మాట్లాడినాడు. పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలతో డైరెక్ట్ గా మాట్లాడినాడు. ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న మనందరికీ ఆయన వాక్యమే చాలా స్పష్టమైనటువంటి స్వరం. ఆయన మనతో వాక్యం ద్వారా మాట్లాడుతాడు. కాబట్టి బైబిల్ చదవడం, బైబిల్ ఎట్లా చదవాలని నేర్చుకోవడం మనందరికీ ఉన్నటువంటి బాధ్యత. బైబిల్ చదవాలి. ద మోర్ యూ స్టడీ అండ్ మెడిటేట్ గాడ్స్ వర్డ్, చదివి ధ్యానించుతున్నా కొలది నీకు దేవుని ఉద్దేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటాయి. బైబిల్ చదవకుండా, బైబిల్ ధ్యానించకుండా ఉత్తగానే అప్పుడొక వచనం ఇప్పుడొక వచనం, కొంతమంది రోజు పొద్దున సెంటిమెంటల్ గా పోయి క్యాలెండర్ మీద ఉన్న ఒక వచనం చదువుకొని ఇక బైబిల్ చదివినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సెంటిమెంటల్ గా చదివితే చదివారు కానీ నువ్వు రోజు క్యాలెండర్ మీద ఒక వచనం చదివినంత మాత్రం నువ్వు పెద్ద ఆత్మీయుడివి కాదండి. దేవుని ఉద్దేశాలు మీరు తెలుసుకోవాలంటే మీరు వాక్యాన్ని బాగా ధ్యానించాలి, బాగా చదవాలా, బాగా నెమరు వేయాలా, ధ్యానించాలి, మెడిటేట్ చేయాల. మనసు మారి రూపాంతరం పొందవలను అని ఉంటుంది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో. మనసు మారి రూపాంతరం పొందడం. మనసు మారి రూపాంతరం పొందాలంటే మనం చాలా చదవాలి, చాలా స్టడీ చేయాలా. దేవుని ఉద్దేశాలను బైబిల్లో నుండి అర్థం చేసుకోవడానికి మన వంతు పని మనం చేయాలి. స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఫస్ట్ డిసిప్లిన్, ఆత్మీయంగా ఎదగడానికి నంబర్ 1 డిసిప్లిన్ బైబిల్ చదవడం అండి. బైబిల్ చదవకుండా మీరు ఆత్మీయులు అవుతారనుకుంటే మాత్రం మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారండి. దేర్ ఈస్ నో వే యూ కెన్ గ్రో ఇన్ యువర్ సాల్వేషన్ వితౌట్ స్టడీయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దావీదు అంటాడు, నీ వాక్యము నా హృదయంలో దాచుకొని ఉన్నాను, నేను పాపము చేయకుండానట్టు నీ వాక్యము నా హృదయంలో దాచుకొని ఉన్నాను. మీరు పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏముంటుందంటే 2-3 వచనాలు, ఇట్ హెల్ప్స్ us టు గ్రో ఇన్ అవర్ సాల్వేషన్. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటారు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. మీరు రక్షణ విషయంలో ఎదగాలంటే పాలను అపేక్షించాలంటే. దేర్ ఈజ్ నో అదర్ షార్ట్ కట్.
బైబిల్ని ధ్యానించకుండా, బైబిల్ స్టడీ చేయకుండా, మెడిటేట్ చేయకుండా ఉత్తగానే ప్రసంగాలు విని ఆ యూట్యూబ్ ప్రసంగం ఈ యూట్యూబ్ ప్రసంగం విని ఎదుగుదామంటే మాత్రం మీరు ఎక్కువ ఎదగరండి. అట్లా తప్పకుండా ధ్యానించాలి. మెడిటేట్ గాడ్స్ వర్డ్, స్టడీ గాడ్స్ వర్డ్. యాకోబు రాసిన పత్రికలో ఏమంటారంటే మొదటి అధ్యాయంలో అద్దమును చూచుకొని వాని వలె ఉంటుందట. మనమాట అద్దాన్ని చూసుకునేవాడు నిలకడగా ఉండువాడు, తేరి చూచి నిలకడగా అవుతాడు అని ఉంటది. తేరి చూచి నిలకడగా ఉండువాడు. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 23-24 వచనాలు చూడండి. తేరి చూడడం అంటే ఉత్తగా అట్లా చూడడం కాదు, చాలా డీప్ గా స్టడీ చేయడం. తేరి చూసి నిలకడగా ఉండువాడు దాన్ని ధన్యుడు అవుతాడు. సో నంబర్ 1 డిసిప్లిన్ ఈజ్ ద స్టడీ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. మీరు పొద్దున క్వైట్ టైం అయినా చేసే అలవాటు మీకుంటే మంచిది, లేకపోతే వేరే ఎప్పుడైనా తప్పకుండా వాక్యాన్ని తరచుగా ధ్యానించడం, స్టడీ చేయడం, ధ్యానించడం మన ఆత్మీయ జీవితానికి చాలా అవసరం. ఆయన అంటాడు, మీ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించండి. రక్షణ ఎదగాలంటే బైబిల్ స్టడీ చేయాలండి, బైబిల్ని ధ్యానించాలి. రెండవది ప్రార్థన చేయడం. బైబిల్ స్టడీ చేయడం వల్ల మనం దేవుని స్వరాన్ని వింటాం, దేవుని ఉద్దేశాలు మనం గ్రహిస్తాం. ప్రార్థన చేయడం వలన మన జీవితాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి సరెండర్ చేస్తూ ఉంటాం. సో ప్రేయర్ చేసినప్పుడు మన హృదయాన్ని, మన జీవితాన్ని దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి అట్ ద సేమ్ టైం దేవునికి సరెండర్ చేయడమే కాకుండా దేవుని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాం. ప్రభా, మా కుటుంబంలో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది, మీరు సహాయం చేయండి. పిల్లలకి ఇట్లాంటి అవసరాలు ఉన్నాయి, సహాయం చేయండి. పరిచయలో ఇట్లాంటి అవసరాలు ఉన్నాయి, సహాయం చేయండి. వీఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు అవర్ లైఫ్స్ వెన్ వీ ప్రే. ప్రార్థన చేసినప్పుడు దేవుని మన అనుదిన జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, కొలోషియన్స్ 4:2, డివోట్ యువర్ సెల్ఫ్స్ టు ప్రేయర్ అని ఉంటది. డివోట్ యువర్ సెల్ఫ్స్ టు ప్రేయర్. ప్రార్థన యందు నిలకడగా ఉండి, ప్రార్థన యందు నిలకడగా ఉండి తప్పకుండా ప్రార్థన చేయాలండి. మనం ప్రార్థన గురించి మాట్లాడి, ప్రార్థన గురించి ప్రసంగాలు చేసి, ప్రార్థన గురించి పుస్తకాలు చదివినా కూడా లాభం లేదండి. ప్రార్థన చేయకపోతే ఇవన్నీ చేసినా లాభం లేదు. ప్రార్థన చేయాలా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యువర్ ప్రేయర్ మ్యాటర్స్. ప్రార్థన చేయాలా. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మెలకువగా ఉండమని చెప్పింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో యేసు ప్రభువుడు ఇట్లా అంటాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రే, వాచ్ అండ్ ప్రే సో దట్ యు విల్ నాట్ ఫాల్ ఇంటు టెంప్టేషన్. Matthew 26:41. సో మొట్టమొదటి బైబిల్ ధ్యానించడం, ఆయన ఉద్దేశాలు బైబిల్ ధ్యానం ద్వారా అర్థం చేసుకోవడం. రెండోది ప్రార్థించడం. వ్యక్తిగతంగా ప్రార్థించడం చాలా అవసరం, కుటుంబంగా ప్రార్థించడం కూడా అవసరము, సంఘంగా కూడా ప్రార్థించడం అవసరం. ప్రార్థించడం వలన మన జీవితాలు దేవుని సన్నిధిలోకి తేవడమే కాకుండా ఆయనను మన జీవితాలకు ఆహ్వానిస్తున్నాం. యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు యువర్ పర్సనల్ లైఫ్స్. చాలా ఇంపార్టెంట్. మూడోది సహవాసం అండి. మూడో క్రమశిక్షణ. మనం ఆత్మీయంగా ఎదగాలంటే ఖచ్చితంగా మనందరికి కూడా సహవాసం అవసరం. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను యేసు ప్రభువును వ్యక్తిగతంగా అంగీకరించినా కదా, దేవునితో నాకు డైరెక్ట్ సంబంధం ఉన్నది, నాకు సహవాసం అవసరమా? ఇతర విశ్వాసంతో సహవాసం చేయడం అవసరమా? నేను గుడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నదా? నేను యేసు ప్రభు సహవాసం చేసుకుంటే అయిపోతుంది కదా అని అంటారు. వాక్యం మీరు చదివితే చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరైతే యేసు ప్రభుతో డైరెక్ట్ సంబంధం ఉంటుందో వాళ్ళని యేసు ప్రభువే స్వయంగా సహవాసంలోకి ఇన్వాల్వ్ చేస్తాడు. ఆది సంఘము మనం చూస్తే అపోస్తలుల 2వ అధ్యాయంలో వారు సహవాసమునకు దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు ఫెలోషిప్ అని ఉంటుంది. దే డెడికేటెడ్ దెమ్సెల్వ్స్ టు ఫెలోషిప్. సహవాసం వాళ్ళు ఎడతెగక సహవాసానికి సమయం ఇచ్చారు. ఎడతెగక. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాల్లో, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. సమాజంగా కూడటం మీరు మానకండి. ఒకరినొకడు హెచ్చరించు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించును అంటారు. ఎందుకు సహవాసం అవసరం అంటే పురికొల్పుకోవడానికి సహవాసం అవసరం అంట. ప్రేమ చూపించడానికి సహవాసం అవసరం.
సత్కార్యంలో ఒకరినొకడు పురికొల్పుకోవడం కోసం ఈ సహవాసం అవసరం. సహవాసం వలన అండి మీరు బలహీనంగా ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరిచే సహోదరులు మీకు దగ్గర ఉంటారు. వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు మీరు వాళ్ళకు బలాన్ని ఇస్తారు. కలిసి ఉండడంలో చాలా బలం ఉన్నది, చాలా అవసరత. ఇవాళ రేపట్ల టెక్నాలజీ బాగా పెరిగిపోయి అందరం కూడా సెల్ ఫోన్లలో చర్చలు చూస్తున్నాం, సెల్ ఫోన్లలో బైబిల్ స్టడీలు అటెండ్ అవుతున్నాం. ఇప్పుడు కూడా మీరు చేసేది ఒక విధంగా చెప్పాలంటే జూమ్ లో చేస్తున్నారు కదండి, వర్చువల్ ఫెలోషిప్ అంటారు దీన్ని. కోవిడ్ వచ్చినప్పుడు మనం ఫిజికల్ గా కలవలేకపోయినాం కాబట్టి సరే కోవిడ్ తో అదే జూమ్ చేసామంటే అప్పుడున్న రిస్ట్రిక్షన్స్ లో సరే మనం ఖచ్చితంగా ఇట్లా చేయాల్సి వచ్చిందంటే అర్థం ఉన్నది. కానీ ఖచ్చితంగా మనందరికీ కూడా ఎక్కడో ఒక దగ్గర సహవాసం చాలా అవసరం. యూ హ్యావ్ టు బిలాంగ్ టు ఏ ఫ్యామిలీ, బిలాంగ్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ జీసస్. ఎందుకు అంటే నీ జీవితం గురించిన సంగతులు వాళ్ళు తెలుసుకోగలగాల, వాళ్ళ జీవితం గురించిన సంగతులు నువ్వు తెలుసుకోగలగాల. ఒకరినొకరు అక్కడ ఏమంటాడు ఆయన, కొందరు మానుకున్నట్టు మీరు మానకండి. ఎందుకు? ప్రేమ చూపుటకు. ఇప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావు అంటే నిన్ను ప్రేమించే అవకాశం నాకు వస్తుంది, నిన్ను ఎంకరేజ్ చేసే అవకాశం నాకు ఉంది. కానీ నాకు ఎట్లా తెలుస్తుంది నువ్వు బలహీనంగా ఉన్నావని? సహవాసం చేస్తేనే కదా, నువ్వు నా దగ్గరికి వస్తేనే కదా, మన జీవితాన్ని పంచుకుంటే కదా. వర్చువల్ లైఫ్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటనండి, మనం అందరం ఇప్పుడు వేరే వేరే దేశాల కూర్చొని కూడా సహవాసం చేయొచ్చు ఒకేసారి. కానీ దాంట్లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ అందరం కూడా నటించవచ్చండి. ఇక్కడ ఎవరం కూడా యథార్థంగా ఓపెన్ ఉండాల్సిన అవసరం లేదు. చాలా మంది కూడా ఉత్తగానే జూమ్ కల్లా అటెండ్ అయ్యి ఉత్తగా వాళ్ళ ఫోటో పెట్టి వేరే వేరే పనులు చేసుకుంటా ఉంటారు. అసలు కూడా రాకుండా పోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ చెప్పేటోడేమో అబ్బో ఎంతో మంది వింటుండ్రు అని చాలా ఆశతో చెప్తాడు, కానీ ఆడ ఉత్తనే ఫోటో పెట్టి వెళ్ళిపోవచ్చు ఎక్కడికో. రియల్ ఫెలోషిప్ లో అది సాధ్యం కాదు. వర్చువల్ ఫెలోషిప్ లో యూ కెన్ ఓన్లీ ప్రెజెంట్, నీకు ఏం కావాలంటే అది ప్రెజెంట్ చేసి అవసరం లేని నువ్వు దాచుకోవచ్చు వర్చువల్ ఫెలోషిప్ లో. రియల్ ఫెలోషిప్ లో దాచుకోవడం ఏముండదండి. సహవాసం చేస్తున్నా కొలది నువ్వు బలహీనంగా ఉన్నావని, నువ్వు స్ట్రగుల్ అవుతున్నావని, నీకు ఇబ్బంది వస్తుందని చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే సహవాసం చాలా అవసరం అండి. ఎవ్వరు కూడా ఆత్మీయ జీవితాన్ని ఒంటరిగా జీవించే ప్రయత్నం అస్సలు చేయొద్దండి. ఎక్కడో ఒక దగ్గర యూ హ్యావ్ టు బిలాంగ్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఫాలోయింగ్ జీసస్. అప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, సత్కార్యం చేయుటకు, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి సహాయం చేస్తారు. ఇట్ విల్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ అస్, ఇట్ విల్ రిఫైన్ అస్. ఇనుమును పదును పట్టినట్టు ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని పదును పడతాడు. కాబట్టి మూడో క్రమశిక్షణ సహవాసం చాలా అవసరం అండి. సహవాసం లేకపోతే మనం ఎదగడానికి ఛాన్స్ లేదండి. యాకోబు రాసిన పత్రికలో అంటాడు, ఒకరితో ఒకడు మీ పాపములను ఒప్పుకొనుడి అంటాడు. అసలు నువ్వు పాపం చేస్తున్న సంగతి నాకు ఎట్లా తెలుస్తుంది సహవాసం లేకపోతే? సహవాసము స్నేహం ఉన్నప్పుడే నీకు బలహీనత ఉందని నాకు తెలిస్తే దానికోసం నేను నీకు ప్రార్థన చేస్తాను. కానీ మనకు అంత ఓపెన్ రిలేషన్షిప్స్ లేవండి. ఇవాళ రేపట్లో అందరు కూడా ఎవరిని సీక్రెట్ లైఫ్ వాడే పెట్టుకుంటాడు. మళ్ళీ ఆదివారం మాత్రం వచ్చి గుడికి వచ్చినప్పుడు అందరం మళ్ళీ ప్రైజ్ లాడ్ అంటారు. మళ్ళీ వారం అంతా కూడా చాలా విషయాల్లో స్ట్రగుల్ అవుతున్నాం. ఈ స్ట్రగుల్స్ మాత్రం ఎవరు చూడలేకపోతుండ్రు, పట్టించుకోలేకపోతుండ్రు, ప్రేమించుకోలేకపోతుండ్రు, పురికొల్పలేకపోతున్నారు. మనకు నిజమైన సహవాసం లేదండి, అంత డ్రామా. కొంచెం మాత్రమే. ఎంత చూపించాలనుకుంటున్నావు నువ్వు అంత చూపిస్తున్నావు. కాబట్టి నేను అనుకుంటున్నాను నువ్వు బాగానే ఉన్నావు అనుకుంటున్నావు. కానీ తర్వాత ఉండి ఒక రోజు సడన్ గా అన్న ఏమైంది కనబడతలేడంటే, ఓ అన్న ఒక పెద్ద ప్రాబ్లంలో పడిపోయిందండి, ప్రాబ్లం అయిపోయింది, ఆయన కుటుంబంలో సమాధానం లేకుండా ఆయనకు డివోర్స్ అయిపోయింది, లేకపోతే ఉద్యోగం పోయింది, లేకపోతే ఆయన ఏదో తప్పు చేస్తే ఉద్యోగం పోయింది, లేకపోతే ఇంకొక పరస్త్రీతో సంబంధం వచ్చేసింది ఆయనకు అని అంత అయిపోయినాక తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు మంచి ట్రాన్స్పరెంట్ ఓపెన్ రిలేషన్షిప్స్, హెల్తీ రిలేషన్షిప్స్ లేవు. లోకల్ చర్చ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎక్కడెక్కడో టీవీలలో చర్చ చూసి కాబట్టి నేను అంత పెద్ద చర్చికి పోతున్నా అంత పెద్ద చెప్పుకుంటే లాభం లేదండి. ఆ టీవీ ప్రీచర్ కి నీ పర్సనల్ లైఫ్ గురించి ఏం తెలియదు. నీ కాపరికి నీ పర్సనల్ లైఫ్ గురించి తెలవాలా. తెలిసినప్పుడే ప్రార్థన చేస్తాడు, సహాయం చేస్తాడు, సహవాసంలో నిన్ను ప్రోత్సహిస్తాడు. ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తప్పించుకొని తిరగకండి, ఒంటరిగా ఉండకండి. ఒంటరిగా ఉంటే మీరు సాతానునికి పెద్ద గురి అవుతారు. ఆఖరిగా లాస్ట్ డిసిప్లిన్ ఈజ్ విట్నెసింగ్. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మన జీవితంలో క్రీస్తుకు మంచి సాక్షులుగా ఉండడం మనం నేర్చుకోవాలండి. సాక్షులుగా ఉండడం అంటే సాక్ష్యం చెప్పడం కాదండి. చాలా మంది ప్రొటెస్టెంట్ చర్చెస్ లో మనకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే, సాక్ష్యం అంటే లేచి నేను పలానా టైంలో పుట్టినా, నేను చాలా ఘోరమైన పాపిగా ఉంటే సినిమాలు చూసుకొని ఆ పని చేసినా ఈ పని చేసినా దొంగతనాలు చేసుకొని అన్ని చేసుకొని తర్వాత మారు మనసు పొందినాక యేసు ప్రభు నన్ను రక్షించినాడు, నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నా అని సాక్ష్యం చెప్పడమే సాక్ష్యం అనుకుంటున్నాము.
సాక్ష్యం చెప్పడం కాదండి. సాక్ష్యం చెప్పాల్సిన అవసరం వస్తే చెప్పండి, కానీ ఈ మాట గుర్తుపెట్టుకోండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే యాక్ట్స్ 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదురు గనక మీరు యెరూషలేములోను భూదిగంతములలోను, యెరూషలేము సమరయలోను భూదిగంతములలోను నాకు సాక్షులై ఉందురని చెప్పాను అని ఉంది. నాకు సాక్ష్యము చెప్పెదరు అని లేదు, నాకు సాక్షులై ఉందురు అని ఉన్నది. యేసుప్రభు ఏమంటున్నాడు అండి, he wants us to be his witnesses, not just give testimony. సాక్ష్యం చెప్పుడు కాదండి ఆయనకు కావాల్సింది, ఆయన సాక్షులుగా మనం ఉండాలన్నది ఆయన కోరిక. సాక్షులుగా ఉండడం అంటే ఆయన ప్రతినిధులుగా, ఆయన పిల్లలుగా, మీరు ఎక్కడుంటే అక్కడ ఆయన పిల్లలుగా ఉండాలి. మీరు టీచర్ అయితే స్కూల్లో ఆయనకు మంచి సాక్షిగా ఉండండి. మీరు పోలీస్ అయితే మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయనకు మంచి సాక్షిగా ఉండండి. మీ వీధిలో ఎంతో మంది క్రీస్తుని తెలవని వాళ్ళకు ఆయనకు సాక్షులై ఉండండి. బీ విట్నెసెస్. సాక్ష్యం ఇవ్వడం కాదు, సాక్షులై ఉండడం చాలా ఇంపార్టెంట్. ఆయనకు సాక్షులై ఉంటున్నప్పుడు ఆయన మన జీవితాన్ని అనేకులకు ఆశ్చర్యకరంగా వాడుకుంటాడు. సో ఇప్పుడు నేను 4 డిసిప్లిన్స్ చెప్పినానండి. ఈ 4 డిసిప్లిన్స్ బైబిల్ చదవడము, ధ్యానించడము, ప్రార్థన చేయడము, దేవునితో సహవాసం చేస్తూ దేవుని ఇన్వైట్ చేయడం, మన జీవితంలో సహవాసం చేయడము, తర్వాత సాక్షులుగా ఉండడం. ఎక్కడున్నా అండి ఆయనకు సాక్షులుగా ఉండడం చాలా ఇంపార్టెంట్. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు. మీరు లోకానికి ఉప్పుగా నటిస్తున్నారనలే. యు ఆర్ నాట్ ట్రైయింగ్ టు బీ సాల్ట్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మీరు లోకానికి అప్పుడప్పుడు వెలుగునిస్తారనలే, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. సో నా ఆశ, నా ప్రార్థన, ఇక్కడ సెషన్ వింటున్న మీరందరూ కూడా ఆత్మీయ జీవితం గురించిన వాక్యానుసారమైనటువంటి సత్యాలు తెలుసుకోవడమే కాకుండా దానికి తగినట్టుగా మీ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ క్రీస్తుకు మహిమకరంగా జీవించాలని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తూ ఈ టీచింగ్ని ఇక్కడ నేను ఆపుతాను. ఒకవేళ అనిల్ కానీ ఇంకెవరైనా ఉంటే యూ కెన్ టేక్ ఓవర్, అండ్ ఇంకా కొద్దిసేపు నేను మీతో అవైలబుల్గా ఉంటాను. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే జవాబులు ఇవ్వడానికి. సో ఐ విల్ స్టాప్ ద టీచింగ్ హియర్.